హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఆ గ్రూప్స్ యొక్క అన్ని లింక్స్ కూడాను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో ఫాలో చేయవచ్చు. మేము ఆర్ఆర్బీ గ్రూప్ డికి ఆన్లైన్లో మాక్ టెస్ట్ సిరీస్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుందండి. మేము ఇంతకుముందు ఆర్ఆర్బీ ఎన్టీపీ CBT 1కి అదేవిధంగా CBT 2 కూడాను ఆన్లైన్లో మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. మేము కండక్ట్ చేసిన ఆర్ఆర్బీ ఎన్టీపీ CBT 2 మాక్ టెస్ట్ సిరీస్ నుంచి ఫైనల్లో అథమెటిక్ రీజనింగ్లో నుంచి అన్ని మోడల్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 10 పేపర్లో కూడాను మేము ఇచ్చిన పేపర్స్ నుండి కనీసం 10 బిట్లు అనేవి రావడం జరిగింది. ఒకసారి కావాలని చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు జరిగే గ్రూప్ డి ఎగ్జామ్ కూడాను మేము మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము. 50+10 50+10 మాక్ టెస్ట్ 60 టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఈ మాక్ టెస్ట్ సిరీస్లను జూలై 12 నుంచి జూలై 15 మధ్య తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్లో నుంచి 10 బిట్లు కనుక రాకపోయినట్లయితే మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మేము కండక్ట్ చేసిన మాక్ టెస్ట్ సిరీస్లోని జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ బిట్స్ అనేవి డైరెక్ట్ బిట్లుగా కానీ లేదంటే మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ మీకు ఫైనల్ ఎగ్జామ్లో కనుక బిట్లు కనుక రాకపోతే 10 బిట్లు మీరు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుందండి. ఇది మొత్తం 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మాక్ టెస్ట్ సిరీస్ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 మధ్య తీసుకున్న వారికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. ఇక ఈ వీడియోలో మనం లాస్ట్ 6 months యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దామండి. భారత రచయిత్రి గీతాంజలి శ్రీ రాసిన ఏ పుస్తకానికి అంతర్జాతీయ బుకర్స్ ప్రైజ్ లభించింది? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ అంతర్జాతీయ బుకర్స్ ప్రైజ్కి మ్యాన్ బుకర్స్ ప్రైజ్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మ్యాన్ బుకర్స్ ప్రైజ్ వచ్చేసరికి 1969లో స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ వచ్చేసరికి 2005లో స్థాపించడం జరిగిందండి. మ్యాన్ బుకర్స్ ప్రైజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ నవెల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ వచ్చేసరికి వేరే భాషలో రచించిన నవల్స్ని ఇంగ్లీష్లో అనువదిస్తే ఆ నవల్స్కి మీకు ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ అనేది రావడం జరుగుతుంది. గీతాంజలి శ్రీ గారు వచ్చేసరికి ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ గెలిచిన మొట్టమొదటి ఇండియన్ అండి. గుర్తుపెట్టుకుని మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ గెలిచింది గీతాంజలి శ్రీ. గీతాంజలి శ్రీ రచించిన థంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. బుక్ వచ్చేసరికి థంబ్ ఆఫ్ శాండ్ అండి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఎగ్జామ్ అడగడానికి ఇంటర్నేషనల్ బుకర్స్ ప్రైజ్ ఎప్పుడు స్థాపించారండి? 2005లో స్థాపించడం జరిగింది. మ్యాన్ బుకర్స్ ప్రైజ్ వచ్చేసరికి 1969లో స్థాపించడం జరిగిందండి. అదేవిధంగా మ్యాన్ బుకర్స్ ప్రైజ్ని అంటే బుకర్స్ ప్రైజ్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే అరుంధతి రాయ్ అండి. అరుంధతి రాయ్ రచించిన గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను బుకర్స్ ప్రైజ్ అనేది 1997లో లభించడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి కిరణ్ దేశాయ్ అండి. కిరణ్ దేశాయ్ గారు రచించిన ఇన్హెరెంట్నెస్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి గాను 2006లో బుకర్స్ ప్రైజ్ లభించడం జరిగిందండి. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి అరవింద్ అడిగా రచించిన వైట్ టైగర్ పుస్తకానికి 2008లో బుకర్స్ ప్రైజ్ అనేది లభించడం జరిగింది. ఈ ముగ్గురికే బుకర్స్ ప్రైజ్ వచ్చిందండి. ఇంకొంతమంది రస్కిన్ బాండ్ అదేవిధంగా VS నేపాల్ కూడాను బుకర్స్ ప్రైజ్ రావడం జరిగింది. వాళ్ళిద్దరు కూడాను మనకి భారత సంతతి చెందిన వాళ్ళే కానీ భారతీయులు కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. భారత సంతతి చెందిన వాళ్ళైతే ఫస్ట్ బుకర్స్ ప్రైజ్ గెలుచుకుంది VS నేపాల్ అండి. కానీ నేను చెప్తున్నది భారతీయులు అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని. ఆ భారతీయులు అడిగితే ఖచ్చితంగా అరుంధతి రాయ్ గారు ఫస్ట్ బుకర్స్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తి. భారతదేశ తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? గుర్తుపెట్టుకోండి, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 324 అండి. అదేవిధంగా భారత ఎన్నికల కమిషన్ సంబంధించిన ఆర్టికల్స్ వచ్చేసరికి 324 నుంచి 329 వరకు ఉండడం జరిగింది. ఇది ఏ పార్ట్లో ఉన్నాయంటే మొత్తం రాజ్యాంగంలో 15వ పార్ట్లో ఉన్నాయండి. గుర్తుపెట్టుకోండి, భారత ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి భారతీయ ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజ్యాంగంలో 15వ పార్ట్లో ఉండడం జరిగింది.
దీనికి సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి 324 నుంచి 329 మధ్య ఉన్నాయి. అందులో ఎన్నికల కమిషనర్ సంబంధించిన ఆర్టికల్ వచ్చేసరికి అపాయింట్మెంట్ అనేది 324లో ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ అండి. ఇప్పుడు నూతనంగా నియమితులైన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ కంటే ముందు సుశీల్ చంద్ర భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండేవారు. గుర్తుపెట్టుకోండి, రాజీవ్ కుమార్ కంటే ముందు సుశీల్ చంద్ర వచ్చేసరికి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉండేవారు. భారతీయ ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏ పార్ట్లో ఉన్నాయంటే 15వ పార్ట్లో ఉన్నాయండి. రాజ్యాంగంలో 15వ పార్ట్లో ఉన్నాయి. ఆర్టికల్స్ వచ్చేసరికి 324 నుంచి 329 అండి. 324 వచ్చేసరికి భారతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్మెంట్కి సంబంధించింది మొత్తం కూడాను 324లో ఉండదు. 324 క్లాస్ 2లో ఉండడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? మొత్తం మనకి టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయండి. ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని ఒకసారి క్రోనలాజికల్ ఆర్డర్గా చూద్దాం. అంటే ప్రతి సంవత్సరం అవి జరిగే టైం బట్టి వరుస క్రమం చూద్దామండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసరికి మనకి ఫస్ట్ జరగడం జరుగుతుంది. దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుందండి. దాని తర్వాత ఇంబుల్డన్ జరుగుతుంది. చివరిగా వచ్చేసరికి యుఎస్ ఓపెన్ అనేది జరగడం జరుగుతుంది. ఈ 4 కూడా ఇంపార్టెంట్. అయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే రఫెల్ నాడల్ గెలుచుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 ఎవరు గెలుచుకున్నారంటే రఫెల్ నాడల్ గెలుచుకోవడం జరిగింది. రఫెల్ నాడల్ వచ్చేసరికి స్పెయిన్ క్రీడాకారుడు అండి. తను ఈ టైటిల్ గెలుచుకోవడం ద్వారా పురుషుల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుపొందిన క్రీడాకారుడుగా అవతరించడం జరిగింది. మొత్తం రఫెల్ నాడల్ వచ్చేసరికి 21 గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఇక రఫెల్ నాడల్ ఫైనల్లో ఎవరిని ఓడించాడంటే డానియల్ మెడ్వెడేవ్ను ఓడించడం జరిగింది. డానియల్ మెడ్వెడేవ్ వచ్చేసరికి రష్యా ఆటగాడు. ఇక అత్యధిక గ్రాండ్ స్లామ్ను గెలుచుకున్న క్రీడాకారుడు కానీ క్రీడాకారిణి కానీ ఎవరైనా అడిగితే మార్గరెట్ కోర్ట్ అండి. మార్గరెట్ కోర్ట్ వచ్చేసరికి మొత్తం 24 గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకోవడం జరిగింది. తర్వాత సెరెనా విలియమ్స్ వచ్చేసరికి 23 గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకోవడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా లేడీస్ అండి. పురుషులలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారుడు వచ్చేసరికి ప్రజెంట్ రఫెల్ నాడల్ వచ్చేసరికి 21 గ్రాండ్ స్లామ్ టైటిల్లను గెలుచుకోవడం జరిగింది. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యోగా ఫర్ హ్యుమానిటీ అండి. ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడు జరుపుకుంటామండి? జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం కూడాను ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే 2015 నుంచి జరుపుకోవడం జరుగుతుందండి. యోగా ఫర్ హ్యుమానిటీ వచ్చేసరికి 2022 యొక్క థీమ్ అండి. యోగా ఫర్ వెల్నెస్ వచ్చేసరికి 2021 యొక్క థీము. యోగా ఫర్ హెల్త్ యోగా ఎట్ హోమ్ వచ్చేసరికి 2021 థీమ్ అండి. యోగా ఫర్ హార్ట్ వచ్చేసరికి 2019 యొక్క థీమ్ అండి. ఇవన్నీ కూడా యోగా ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్స్ అండి. వేరియస్ ఇయర్స్ 2021 వచ్చేసరికి యోగా ఫర్ వెల్నెస్, 2022 వచ్చేసరికి యోగా ఫర్ హ్యుమానిటీ. ఈ రెండు కూడా మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విల్ స్మిత్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విల్ స్మిత్. కింగ్ రిచర్డ్ సినిమాకి గాను విల్ స్మిత్కి 94వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు అనేది రావడం జరిగింది. ఇక మిగతా అవార్డుల గురించి చూద్దాము. మొత్తం అవార్డ్స్లో అత్యధిక అవార్డులు గెలుపొందిన మూవీ వచ్చేసరికి డ్యూన్ అండి. డ్యూన్ అనే సినిమాకి మొత్తం 6 అకాడమీ అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్ అండి. 6 అకాడమీ అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి కోడా సినిమాకి 3 అకాడమీ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. ఇక ది పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమాకి మొత్తం 12 అకాడమీ అవార్డ్స్కి నామినేట్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అత్యధికంగా ది పవర్ ఆఫ్ ది డాగ్ అనే సినిమా 12 ఆస్కార్ అవార్డ్స్ లేదా అకాడమీ అవార్డ్స్కి నామినేట్ అవ్వడం జరిగింది. ఇక బెస్ట్ యాక్టర్ వచ్చేసరికి కింగ్ రిచర్డ్ మూవీకి కాను విల్ స్మిత్ అండి. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చేసరికి ది ఐస్ ఆఫ్ టామీ ఫే సినిమాకి కాను జెసికా క్రిస్టన్ అండి. జెసికా క్రిస్టన్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చేసరికి కోడా అండి. బెస్ట్ పిక్చర్ వచ్చేసరికి
కోడా మూవీ అండి. అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి జాన్ క్యాంప్మన్ అండి, ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకి గాను. ది పవర్ ఆఫ్ ది డాగ్ సినిమాకి గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు వరకు వచ్చిందండి, జాన్ క్యాంప్మన్కి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి బెల్ఫాస్ట్ అండి, బెల్ఫాస్ట్ సినిమాకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చేసరికి కోడా మూవీకి రావడం జరిగిందండి. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చేసరికి ఏ మూవీకి వచ్చిందంటే కోడాకి రావడం జరిగింది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి. మిగతా అవార్డ్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి అధికార చిహ్నం ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ధాకడ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ధాకడ్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికంటే కూడా ఇంపార్టెంట్ బిట్లు వచ్చేసరికి 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన నగరం అది లేదంటే రాష్ట్రం ఏదని అడుగుతుంటారు. నగరం వచ్చేసరికి ఎక్కడ ఆతిథ్యం ఇచ్చిందంటే పంచకుల అండి, అది వచ్చేసరికి హర్యానాలో ఉండడం జరిగింది. ఈ 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2021లో జరగాల్సి ఉంది, కాకపోతే పోస్ట్ పోనే 2022లో జరిగినాయండి. 2022లో జరిగిన ఈ 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో అత్యధిక మెడల్స్ సాధించిన రాష్ట్రం వచ్చేసరికి హర్యానా అండి. హర్యానా వచ్చేసరికి మొత్తం 137 మెడల్స్ సాధించింది. ఇందులో గోల్డ్ వచ్చేసరికి 52, సిల్వర్ వచ్చేసరికి 39, అదేవిధంగా బ్రోంజ్ వచ్చేసరికి 46, మొత్తం 137 మెడల్స్తో హర్యానా అగ్రస్థానంలో ఉందండి. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర ఉంది. ఇక 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసరికి 2022లో జరగాల్సిన 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 2023లో జరుగుతాయి అనుకుంటున్నాను. ఇంతవరకు డేట్ రాలేదు ఇంకా ప్రజెంట్, మ్యాక్సిమం 2023లో జరగవచ్చు. ఈ 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చే నగరం వచ్చేసరికి భూపాల్ అండి. భూపాల్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. కాబట్టి రాష్ట్రం అడిగితే మధ్యప్రదేశ్, అదేవిధంగా నగరం అడిగితే భూపాల్ అండి. ఇక 4వ యూత్ గేమ్స్కి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి అధికార చిహ్నం వచ్చేసరికి ధాకడ్ అండి. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2021-22 ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ను ఏ ఇండియన్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసరికి హైదరాబాద్ ఎఫ్సి అండి. ఎఫ్సి అంటే ఫుట్బాల్ క్లబ్ అని అర్థం. అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి కేరళ బ్లాస్టర్స్ అండి. ఈ రెండే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ దీని నుంచి అడగవచ్చు. అంటే మీకు టేబుల్ టాపర్ ఎవరు? దాన్ని టేబుల్ టాపర్ని సీల్డ్ విన్నర్ అంటారు. టేబుల్ టాపర్ వచ్చేసరికి జంషెద్పూర్ ఎఫ్సి అండి, గుర్తుపెట్టుకోండి. టేబుల్ టాపర్ వచ్చేసరికి జంషెద్పూర్ ఎఫ్సి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. భారతదేశం యొక్క ఆటోమేటిక్ రైలు తాకిడి రక్షణ వ్యవస్థ యొక్క పేరు ఏమిటి? అందరికీ తెలిసిన ఆన్సర్ వచ్చేసరికి కవాచ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి కవాచ్ అండి. 2022లో వీరిలో ఎవరికి పద్మవిభూషణ్ ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో కూడాను ఒకరికి పద్మవిభూషణ్ ఇవ్వలేదండి, పద్మభూషణ్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సత్యనాదెల్ల అండి. సత్యనాదెల్ల గారికి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది, పద్మ విభూషణ్ అవార్డు రాలేదు. పద్మ విభూషణ్ వచ్చేసరికి నలుగురికి ఇవ్వడం జరిగింది. టోటల్ పద్మ అవార్డులు వచ్చేసరికి అందరూ కంపల్సరీగా చూసుకోండి, అది 2022 2021. 2022లో మొత్తం 128 మందికి పద్మ అవార్డులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక డ్యూయో కేసు ఉందండి. డ్యూయో కేసు అంటే ఇద్దరు కలిపి ఒకే అవార్డు ఇస్తారు. మొత్తం 2022లో ఇచ్చిన అవార్డులు వచ్చేసరికి 128 అండి. ఇందులో నలుగురికి పద్మ విభూషణ్ రావడం జరిగింది, 17 మందికి పద్మభూషణ్ రావడం జరిగింది, 107 మందికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందండి. 34 మంది పద్మ అవార్డులు అందుకున్న వాళ్ళు 34 మంది స్త్రీలు ఉన్నారు. అదేవిధంగా 10 మంది ఎన్ఆర్ఐలు, అదేవిధంగా ఫారినర్స్ ఉన్నారండి. 13 మందికి మరణాంతరం అవార్డులు రావడం జరిగింది. మనకి ఎగ్జామ్లు ఏ విధంగా అడుగుతారంటే కింది వల్ల మరణాంతరం పద్మశ్రీ అవార్డు అందుకున్న వారు ఎవరు, లేదంటే పద్మభూషణ్ అందుకున్న వారు ఎవరు, 2021 అయినా 2022 అయినా అడగవచ్చు. కాబట్టి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. ఇంకొకటి పద్మ అవార్డులో వచ్చిన వాళ్ళకి రంగం కూడా మనకి అడుగుతుంటారు. ఇప్పుడు కళ్యాణ్ సింగ్ ఉన్నారండి. కళ్యాణ్ సింగ్ వచ్చేసరికి పబ్లిక్ అఫైర్స్, ఒకప్పుడు యూపీ యొక్క ముఖ్యమంత్రిగా పనిచేశారండి కళ్యాణ్ సింగ్ గారు. తనకి పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది, అది కూడా మరణాంతరం రావడం జరిగింది. బిపిన్ రావత్ గారు అందరూ తెలిసిందే, సివిల్ సర్వీస్, మరణాంతరం తనకు కూడా పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక చాలామందికి కూడాను పద్మ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. మరణాంతరం వచ్చిన వాళ్ళకి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం పద్మ విభూషణ్ వచ్చేసరికి నలుగురికి వచ్చిందండి. ఆ నలుగురు వచ్చేసరికి కళ్యాణ్ సింగ్, బిపిన్ రావత్, రాధేశ్యామ్, అదేవిధంగా ప్రభా ఆత్రేయకి నలుగురికి కూడాను పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. ఐఫా 2022 ఉత్తమ నటుడు అవార్డు ఎవరు గెలుచుకున్నారు? మొత్తం
ఈ ఐఫా సంబంధించి 2022-21 ఐఫా ఒకటే కాదు, మిగతా అవార్డ్స్ కూడాను, ఫిలిం అవార్డ్స్ కూడాను చూసుకోండి. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఐఫా, అదేవిధంగా ఇంకా వేరే ఉన్నాయి కదండి, అవన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే వీటిని మనకు ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో మనకి ఏదో ఒక ఎగ్జామ్ పేపర్లో తగలొచ్చు. 2022-21 రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐఫా 2022 ఉత్తమ నటుడు అవార్డు వచ్చేసరికి వికీ కౌశల్ గెలుచుకోవడం జరిగిందండి. సర్దార్ ఉద్దమ్ సినిమాకి గాను వికీ కౌశల్కి 2022లో ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటి అవార్డు వచ్చేసరికి మిమీ సినిమాకి గాను కృతి సనన్కి రావడం జరిగిందండి. బెస్ట్ ఫిలిం వచ్చేసరికి షేర్షాకి రావడం జరిగింది. అదేవిధంగా షేర్షా ఫిలిం డైరెక్టర్ అయిన విష్ణువర్ధన్కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడాను రావడం జరిగింది. మొత్తం ఈ 2022 ఐఫా అవార్డ్స్లో అత్యధికంగా నామినేట్ అయిన మూవీ వచ్చేసరికి షేర్షా మూవీ అండి. 12 కేటగిరీస్లో నామినేట్ అయింది. అదేవిధంగా అత్యధిక అవార్డ్స్ పొందిన సినిమా కూడాను షేర్షానండి. షేర్షా మూవీ మొత్తం ఐఫా 2022లో మొత్తం 6 అవార్డ్స్ని గెలుపొందడం జరిగింది. ఇది కూడా మీకు ఎగ్జామ్ అడగవచ్చు. ఐఫా 2022లో అత్యధిక అవార్డులు గెలుపొందిన సినిమా ఏది అని కూడా మీకు ఎగ్జామ్లో అడుగు అవకాశం ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి షేర్షా అండి. షేర్షా అనే సినిమా బెస్ట్ ఫిలిం, అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్ అవార్డుతో పాటు ఓవరాల్గా ఐఫా 2022లో మొత్తం 6 అవార్డులను గెలుపొందడం జరిగింది. ఇస్రో 2022లో తన మొదటి ప్రయోగంలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఇస్రో 2022లో తన మొదటి ప్రయోగంలో ఏ భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ వచ్చేసరికి EOS-4 అండి. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని గుర్తుపెట్టుకోండి. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఏ రాకెట్ ద్వారా ప్రయోగించిందంటే PSLV-C52 రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ నుంచి ప్రయోగించడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ ఎక్కడ ఉందండి? మనకి శ్రీహరికోటలో ఉండడం జరిగింది. నెల్లూరులోని శ్రీహరికోటలో ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో గుజరాత్ టైటాన్స్ ఏ జట్టును ఓడించి ఛాంపియన్గా నిలిచింది? 2022 ఐపీఎల్ విజేత అయిన గుజరాత్ టైటన్స్ ఏ జట్టును ఓడించి ఛాంపియన్గా నిలిచింది? అంటే బిట్ వచ్చేసరికి 2022 ఐపీఎల్ యొక్క రన్నరప్ ఎవరని అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ అండి. రాజస్థాన్ రాయల్స్ని ఫైనల్లో ఓడించి గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి కప్పుని గెలుచుకోవడం జరిగింది. ఐపీఎల్లో మనకి ఇంకా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న బిట్లు చూద్దాము. ఐపీఎల్ 2022నే కాదండి, 21 కూడా సేమ్ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఐపీఎల్ 2020 ఒక స్పాన్సర్ వచ్చేసరికి టాటా అండి. అదేవిధంగా ఐపీఎల్ 2022 యొక్క విజేత వచ్చేసరికి గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్ యొక్క కెప్టెన్ వచ్చేసరికి హార్దిక్ పాండే అండి. ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం చాలా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మనకి ఆరెంజ్ కప్ను గెలుచుకున్న వ్యక్తి వచ్చేసరికి జోస్ బట్లర్ అండి. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడాను జోస్ బట్లరే అండి. ఆరెంజ్ కప్ వచ్చేసరికి అత్యధిక రన్స్ చేసిన ఆటగాడికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పర్పుల్ కప్ వచ్చేసరికి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే హార్దిక్ పాండే గెలుచుకోవడం జరిగిందండి. హార్దిక్ పాండే వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ సంబంధించిన సభ్యుడు, అదేవిధంగా కెప్టెన్ కూడాను. జోస్ బట్లర్ అదేవిధంగా యజ్వేంద్ర చాహల్ పర్పుల్ కప్ యొక్క విన్నర్ అయిన యజ్వేంద్ర చాహల్ ఇద్దరు కూడాను రాజస్థాన్ రాయల్స్కి చెందిన టీం మెంబర్స్ అండి. పర్పుల్ క్యాప్ వచ్చేసరికి అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆరెంజ్ క్యాప్ వచ్చేసరికి అత్యధిక రన్స్ కొట్టిన వ్యక్తికి రావడం జరుగుతుంది. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ 2022లో భారతదేశం ర్యాంక్ ఎంత? ప్రపంచ పోటీతత్వ సూచిక 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 37 అండి. 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 37. అదేవిధంగా 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 43 అండి. 2022లో ర్యాంక్ వచ్చేసరికి 37, అదేవిధంగా 2021లో ర్యాంక్ వచ్చేసరికి 43 అండి. మొత్తం ఈ వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్లో ఎన్ని దేశాలు వాళ్ళు తీసుకున్నారంటే 63 దేశాలు తీసుకోవడం జరిగింది. ఈ 63 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 37. అదేవిధంగా వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి డెన్మార్క్ అండి. 2022లో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి డెన్మార్క్. అదేవిధంగా 2021లో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి స్విట్జర్లాండ్ అని గుర్తుపెట్టుకోండి.
2021లో స్విట్జర్లాండ్ అండి, 2022లో డెన్మార్క్ అండి అగ్రస్థానంలో ఉన్న దేశాలు వచ్చేసరికి. ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక 2021 ప్రకారం భారతదేశంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత? గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అటవీ విస్తీర్ణం మాత్రం అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 21.71 అండి. గుర్తుపెట్టుకోండి, మొత్తం అటవీ విస్తీర్ణం వచ్చేసరికి 21.71. అదేవిధంగా ట్రీ కవర్ వచ్చేసరికి చెట్ల విస్తీర్ణం వచ్చేసరికి అటవీ కాకుండా బయట ఉన్న చెట్ల శాతం వచ్చేసరికి 2.9 అండి. ఈ రెండు కలిపితే అటవీ మరియు చెట్ల విస్తీర్ణం వచ్చేసరికి భారతదేశంలో మొత్తం 24.62. కేవలం అటవీ విస్తీర్ణం వచ్చేసరికి 21.71 అండి. అదేవిధంగా అటవీ మరియు చెట్ల విస్తీర్ణం మొత్తం కలిపితే 24.62. ఇదేవి కాకుండా మనకి 2019లో మనకి ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక 16 రావడం జరిగింది. 2021లో 17వ నివేదిక రావడం జరిగిందండి. ఈ 16వ నివేదిక కంటే 17వ నివేదికలో ఆంధ్రప్రదేశ్ అనేది అత్యధిక శాతం అటవీ విస్తీర్ణను పెంచుకోవడం జరిగింది. 2019తో పోలిస్తే 2021కి అత్యధికంగా అటవీ విస్తరణ పెరిగిన రాష్ట్రం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. ఇక జియోగ్రాఫికల్ ఏరియాగా చూసుకున్నట్టయితే అత్యధికంగా అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్, అందరికీ తెలిసిందే. ఇక అత్యధిక శాతం అడవులను కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మిజోరాం అండి. గుర్తుపెట్టుకోండి, అత్యధిక శాతం అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మిజోరాం అండి. అదేవిధంగా అత్యధికంగా లార్జెస్ట్ ఏరియా వైజ్గా చూసుకుంటే అత్యధికంగా అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. అత్యధికంగా అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మధ్యప్రదేశ్, అత్యధిక శాతం అడవులు కలిగి ఉన్న రాష్ట్రం వచ్చేసరికి మిజోరాం అండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతాకం కింది వారిలో ఎవరు గెలుచుకున్నారు? గుర్తుపెట్టుకోండి, నాకు కొంచెం నత్తుంది కాబట్టి చైనీస్ పేర్లు అనేవి నేను సరిగ్గా చదవలేను కాబట్టి ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మెన్స్ అదేవిధంగా ఉమెన్స్ విన్నర్స్ పేర్లను ఒకసారి చెక్ చేసుకోండి, ఎగ్జామ్లో మీకు అడిగే అవకాశం ఉంది. ఇక ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పతాకం ఎవరు గెలుచుకున్నారంటే పివి సింధు గెలుచుకోవడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పివి సింధు. అదేవిధంగా ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విజేత అదేవిధంగా రన్నరప్ వచ్చేసరికి ఒకసారి చూడండి, ఉమెన్సే కాదు మెన్స్ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే మీకు గ్రూప్ డి ఎగ్జామ్లో ఏదైనా పేపర్లు అడిగినా ఆశ్చర్యపోక్కర్లేదు కాబట్టి. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీ బిట్టులోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా లేదా వాళ్ళే చూస్తారు. నేను మళ్ళీ చూస్తున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇటీవల భారతదేశం యొక్క న్యూ ఫారెన్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల భారతదేశం యొక్క న్యూ ఫారెన్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వినయ్ మోహన్ క్వాత్రా అండి. వినయ్ మోహన్ క్వాత్రా వచ్చరికి భారతదేశం యొక్క 34వ న్యూ ఫారెన్ సెక్రటరీ అండి. వినయ్ మోహన్ క్వాత్రా కంటే ముందు హర్షవర్ధన్ గారు ఫారెన్ సెక్రటరీగా ఉండేవాళ్ళు ఇండియాకి. ఫారెన్ సెక్రటరీగా హర్షవర్ధన్ గారు తర్వాత వినయ్ మోహన్ క్వాత్రా గారు ఇటీవల మే 1వ తారీఖున బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వినయ్ మోహన్ క్వాత్రా గారు మే 1వ తారీఖున బాధ్యతలు న్యూ ఫారెన్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. ఏ జాతుల పరిరక్షణకు కృషి చేసినందుకు చారుదత్ మిశ్రాకి విట్లీ గోల్డ్ అవార్డు లభించింది? ఏ జాతుల పరిరక్షణకు కృషి చేసినందుకు చారుదత్ మిశ్రా విట్లీ గోల్డ్ అవార్డును గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి మంచు చిరుతపిల్ల అండి, స్నో లిపర్డ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి స్నో లిపర్డ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల డాస్ వద్ద సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ 2022ని ప్రారంభించారు. సెమికాన్ ఇండియా 2022ని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులో ప్రారంభించడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బెంగళూరు అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సలహాదారుగా కింది వాళ్ళు ఎవరు నియమితులయ్యారు? ప్రధానమంత్రికి ఇటీవల సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తరుణ్ కపూర్ అండి. తరుణ్ కపూర్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ అండి. పద్మభూషణ్ అవార్డు అందుకున్న మొదటి పారా అథ్లెట్ ఎవరు? పద్మభూషణ్ అవార్డు అందుకున్న మొదటి పారా అథ్లెట్ ఎవరు? పద్మ అవార్డుల గురించి నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పడం జరిగింది. ఇంకెవరైతే పార్ట్ 1 చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా వస్తుంది. ఇక ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి దేవేంద్ర జజారియా అండి. ఆన్సర్ వచ్చేసరికి దేవేంద్ర జజారియా. దేవేంద్ర జజారియా వచ్చేసరికి పారా జావెలిన్ త్రో క్రీడాకారుడు అని గుర్తుపెట్టుకోండి. పారా జావెలిన్ త్రో క్రీడాకారుడు. రోడ్రిగో చావ్స్ ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు? రోడ్రిగో చావ్స్ ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశాడు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కోస్టారికా అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కోస్టారికా. డిఆర్డిఓ డ్యాస్ వద్ద మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి విజయవంతంగా ప్రయోగించింది. డిఆర్డిఓ ఎక్కడ మొట్టమొదటిసారిగా మానవరహిత యుద్ధ విమానాన్ని తొలిసారి ప్రయోగించింది అడిగారండి. ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటకలోని చిత్రదుర్గ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటకలోని చిత్రదుర్గ. డిఆర్డిఓ కర్ణాటకలోని చిత్రదుర్గ వద్ద తొలిసారి మానవరహిత యుద్ధ విమానాన్ని ప్రయోగించడం జరిగింది. డిఆర్డిఓ ఎప్పుడు స్థాపించారంటే జనవరి 1, 1958లో స్థాపించడం జరిగింది. డిఆర్డిఓ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసరికి జి సతీష్ రెడ్డి అండి. అదేవిధంగా డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరు? ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డ్యాన్ బ్రావో అండి. డ్యాన్ బ్రావో కంటే ముందు లసిత్ మలేగా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడుగా ఉండేవాడు. తనని డ్యాన్ బ్రావో వచ్చేసరికి ఈ ఐపీఎల్ సీజన్లో బ్రేక్ చేయడం జరిగింది. తనని దాటి ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఐపీఎల్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు వచ్చేసరికి డ్యాన్ బ్రావో అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే 2022లో ప్రారంభ మియామి గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ ప్రిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డి పర్పస్లో. F1 రేస్ సంబంధించిన గ్రాండ్ ప్రిక్స్లు ఎవరెవరు గెలుచుకున్నారు అనేవి మొత్తం 22 రేసులు ఉంటాయండి. ఈ 22 రేసులు కూడా చాలా ఇంపార్టెంట్. సంవత్సరంలో 22 రేసులు జరుగుతాయి. 22 రేసులు కూడా మనకి ఎగ్జామ్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. కంపల్సరీగా అందరూ కూడా 2021 అదేవిధంగా 2022 జూన్ వరకు జరిగిన రేసుల విజేతల గురించి తెలుసుకోండి ఒకసారి. మీకు వీటిలో ఏదైనా కానీ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. ఇక 2022 మియామి గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్న విజేత వచ్చేసరికి మ్యాక్స్ వెస్ట్ఫన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మ్యాక్స్ వెస్ట్ఫన్. మ్యాక్స్ వెస్ట్ఫన్ వచ్చేసరికి రెడ్ బుల్ డ్రైవర్ అండి. గుర్తుపెట్టుకుని, అది కూడా చాలా ఇంపార్టెంట్. 2022లో థామస్ కప్ను గెలుచుకున్న జట్టు ఏది? మొట్టమొదటిసారిగా థామస్ కప్ను భారతదేశం 2022లో గెలుచుకోవడం జరిగింది. థామస్ కప్ వచ్చేసరికి బ్యాడ్మింటన్కి సంబంధించిన కప్ అండి. ఇది మెన్స్ ఆడేది. అదేవిధంగా ఉమెన్స్ ఆడే కప్ వచ్చేసరికి ఊబర్ కప్ అండి. రెండింటికి డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మెన్స్ ఆడేది వచ్చేసరికి ఏమో థామస్ కప్, ఉమెన్స్ ఆడేది వచ్చేసరికి ఏమో ఊబర్ కప్ అండి. ఈ రెండు కూడా బ్యాడ్మింటన్ సంబంధించిన టైటిల్స్ అండి. 2022లో మొట్టమొదటిసారిగా భారత మెన్స్ జట్టు వచ్చేసరికి థామస్ కప్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరి మీద ఫైనల్లో గెలిచారంటే ఇండోనేషియా మీద గెలవడం జరిగిందండి. ఈ థామస్ కప్ ఫైనల్ ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్లో జరిగిందండి. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. టేబుల్ రిజర్వేషన్ ప్లాట్ఫామ్ డేనౌట్ను ఇటీవల ఏ కంపెనీ కొనుగోలు చేసింది? టేబుల్ రిజర్వేషన్ ప్లాట్ఫామ్ డేనౌట్ను ఇటీవల ఏ కంపెనీ కొనుగోలు చేసింది? ఆన్సర్ వచ్చేసరికి స్విగ్గీ అండి. స్విగ్గీ ఇటీవల డేనౌట్ అనే ఒక కంపెనీని, అంటే ఆన్లైన్లో మన టేబుల్ రిజర్వ్, మన రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఆ టేబుల్ రిజర్వ్ చేసుకుంటాం కదండి, అలాంటి వెబ్సైట్ని ఇటీవల స్విగ్గీ కొనుగోలు చేయడం జరిగిందనమాట. ఆన్సర్ వచ్చేసరికి స్విగ్గీ అండి. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి,
మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లుగాను కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీ బిట్టులోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా లేదా వాళ్ళే చూస్తారు. నేను మళ్ళీ చూస్తున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ రిజల్ట్ తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇటీవల ఏ దేశానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యుఏఈ అండి. యుఏఈ యొక్క అధ్యక్షుడిగా ఇటీవల షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులవడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యుఏఈ అండి. థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్టాత్మక ఊబర్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? ఇందాక చెప్పాను కదండి, బ్యాంకాక్లో ఇందాక థామస్ కప్, అదేవిధంగా ఊబర్ కప్ 2022 జరిగిందని. అందులో థామస్ కప్ వచ్చేసరికి మెన్స్ సంబంధించింది, ఊబర్ కప్ వచ్చేసరికి ఉమెన్స్ సంబంధించింది. రెండు కూడా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు. మెన్స్ కప్ వచ్చేసరికి ఇండియా గెలుచుకోవడం జరిగిందండి ఇండోనేషియా మీద ఫైనల్లో. అదేవిధంగా ఊబర్ కప్ వచ్చేసరికి సౌత్ కొరియా గెలుపొందడం జరిగిందండి. సౌత్ కొరియా గెలుపొందడం జరిగింది. సౌత్ కొరియా వచ్చేసరికి చైనా పైన ఫైనల్లో గెలుపొందడం జరిగిందండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, థామస్ కప్ని అత్యధిక సార్లు గెలిచిన దేశం వచ్చేసరికి ఇండోనేషియా. అదేవిధంగా ఊబర్ కప్ని అత్యధిక సార్లు గెలుపొందిన దేశం వచ్చేసరికి చైనా అండి. ఈ రెండు కూడాను ఈ సంవత్సరం రన్నరప్గానే ఉండడం జరిగింది. థామస్ కప్ యొక్క విజేత వచ్చేసరికి ఇండియా, అదేవిధంగా ఊబర్ కప్ యొక్క విజేత వచ్చేసరికి 2022 సౌత్ కొరియా అండి. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వినయ్ కుమార్ సక్సేనా అండి. వినయ్ కుమార్ సక్సేనా గారు ఇటీవల ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులవడం జరిగింది. వినయ్ కుమార్ కంటే ముందు ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా అనిల్ బైజాల్ ఉండేవారు. అనిల్ బైజాల్ వచ్చేసరికి సుమారుగా 5 ఏళ్ళు ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయడం జరిగిందండి. ఢిల్లీ యొక్క ప్రస్తుత సీఎం ఎవరండి? అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ యొక్క మొత్తం లోక్సభ స్థానాలు ఒకసారికి 7, రాజ్యసభ స్థానాలు వచ్చేసరికి 3 అండి, అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి 70. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉన్నాయి, కాబట్టి నోట్ చేసుకోండి. ఇది ఓన్లీ ఢిల్లీ అనే కాదండి, ప్రతి స్టేట్కి కూడాను అసెంబ్లీ సీట్స్, లోక్సభ సీట్లు, రాజ్యసభ సీట్లు నోట్ చేసుకుని పెట్టుకోండి. చాలాసార్లు మన గ్రూప్ డి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 2022లో యూఈఎఫ్ యొక్క యూరోపా ఫుట్బాల్ లీగ్ టైటిల్ను ఏ ఫుట్బాల్ జట్టు గెలుపొందింది? ఇక్కడ మీరు చాలా క్లారిటీగా గమనించండి. యూరోపా లీగ్ వేరు, అదేవిధంగా ఛాంపియన్స్ లీగ్ వేరు అండి. చాలామంది ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. యూఈఎఫ్ యొక్క యూరోపా లీగ్ ఫుట్బాల్ కప్ను గెలుపొందిన జట్టు వచ్చేసరికి రేంజర్స్ జట్టు మీద ఫైనల్లో ఐనట్రిచ్ ఫ్రాంక్ఫర్ట్ వచ్చేసరికి గెలుపొందడం జరిగింది. రన్నరప్ వచ్చేసరికి రేంజర్స్ అండి. రేంజర్స్ జట్టు మీద ఫ్రాంక్ఫర్ట్ జట్టు వచ్చేసరికి ఫైనల్లో గెలుపొందడం జరిగిందండి. విజేత వచ్చేసరికి యూరోపా ఫుట్బాల్ క్లబ్ యొక్క విజేత వచ్చేసరికి ఫ్రాంక్ఫర్ట్ అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జాయింట్ సెక్రటరీ స్థాయిలో కొత్త ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? కొత్త ప్రైవేట్ సెక్రటరీగా ప్రధానమంత్రికి ఇటీవల కొత్త ప్రైవేట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వివేక్ కుమార్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వివేక్ కుమార్ అండి. ఈ ప్రీమియర్ లీగ్, అదేవిధంగా ఛాంపియన్స్ లీగ్ అని, యూఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్, యూఈఎఫ్ఏ యూరోపా లీగ్, అదేవిధంగా లా లీగ్, ఇవన్నీ కూడాను యూరోపియన్ కంట్రీలో జరిగే ఫుట్బాల్ క్లబ్స్ అండి, క్లబ్ టోర్నీలు. చాలా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఒకసారి అందరూ కూడా చెక్ చేసుకోండి ఆ క్లబ్స్కి సంబంధించిన విన్నర్స్, రన్నర్అప్స్ని. ఇటీవల జరిగిన 2021-22 ప్రీమియర్ లీగ్ ఛాంపియన్గా ఎవరు గెలిచారు? ప్రీమియర్ లీగ్ వచ్చేసరికి ఇంగ్లాండ్లో జరుగుతుందండి. ఇంగ్లాండ్లో జరిగే ఫుట్బాల్ లీగ్ పేరు వచ్చేసరికి ప్రీమియర్ లీగ్. అదేవిధంగా లా లీగా వచ్చేసరికి ఏమో ఫ్రాన్స్లో జరుగుతుంది. ఇటలీలో జరిగేదాన్ని సిరియా ఏ అంటారండి. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ క్లబ్స్ ఉన్నాయి, అంటే క్లబ్ టోర్నీలు ఉన్న ఫుట్బాల్ సంబంధించినవి, అవి చూసుకోండి. ప్రీమియర్ లీగ్ ఛాంపియన్ వచ్చేసరికి 2021-22 వచ్చేసరికి మాంచెస్టర్ సిటీ అండి, గుర్తుపెట్టుకోండి. మాంచెస్టర్ సిటీ వచ్చేసరికి 2021-22 ప్రీమియర్ లీగ్ యొక్క ఛాంపియన్ అండి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ముందుగా అగ్రస్థానంలో దేశం వచ్చేసరికి జపాన్ అని గుర్తుపెట్టుకోండి. అగ్రస్థానంలో దేశం వచ్చేసరికి జపాన్. అదేవిధంగా భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 54. అదేవిధంగా లాస్ట్ ప్లేస్ ఉన్న దేశం వచ్చేసరికి చాండ్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 54. అదేవిధంగా అగ్రస్థానంలో దేశం వచ్చేసరికి జపాన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? అండర్-19 ప్రపంచ కప్నే కాదండి, అండర్-19 ఏషియా కప్ను కూడా భారతదేశం గెలుచుకోవడం జరిగింది. 2 బిట్లు కొట్టే ఆన్సర్ చదువుతున్నాను. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ను అదేవిధంగా ఏషియా కప్ను రెండింటిని కూడా భారతదేశం గెలుచుకోవడం జరిగింది. ప్రపంచ కప్లో ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ను ఓడించి ప్రపంచ కప్ గెలుచుకుందండి. అదేవిధంగా ఏషియా కప్లో భారతదేశం శ్రీలంకను ఓడించి ఏషియా కప్ను ఫైనల్లో గెలుచుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫైనల్లో ఇండియా ఏ జట్లతో తలపడింది అడగవచ్చు. ప్రపంచ కప్లో వచ్చేసరికి అండర్-19 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో తలపడింది. అదేవిధంగా ఏషియా కప్లో ఫైనల్లో వచ్చేసరికి శ్రీలంకతో తలపడిందండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. లిజన్ టు యువర్ హార్ట్ ది లండన్ అడ్వెంచర్ పుస్తక రచయిత ఎవరు? లిజన్ టు యువర్ హార్ట్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి రస్కిన్ బాండ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రస్కిన్ బాండ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి ఆటగాడు ఎవరు? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడు ఎవరు? ఈ విధంగా కానీ మీకు ఎగ్జామ్లో అడగవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శిఖర్ ధావన్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శిఖర్ ధావన్. శిఖర్ ధావన్ ఈ ఐపీఎల్లో మొన్న జరిగిన ఐపీఎల్లో అత్యధిక ఫోర్లను కొట్టడం జరిగింది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న CEO ఎగ్జిక్యూటివ్ ఫార్చ్యూన్ 500 జాబితాలో అగ్రస్థానంలో ఎవరు ఉన్నారు? అందరూ తెలిసిందే. ఆన్సర్ వచ్చేసరికి ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ వచ్చేసరికి CEO ఎగ్జిక్యూటివ్స్లో హయ్యెస్ట్ పేడ్ ఎగ్జిక్యూటివ్గా ఉండడం జరిగిందండి. ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న వాళ్ళు హయ్యెస్ట్ పేడ్ CEO వచ్చేసరికి ఎలాన్ మస్క్ అండి. మంకీ పాక్స్ కేసును నమోదు చేసిన మొట్టమొదటి గల్ఫ్ దేశం ఏది? మంకీ పాక్స్ కేసును నమోదు చేసిన మొట్టమొదటి గల్ఫ్ దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి UAE అండి. UAE వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ అండి. 2022 వింటర్ ఒలింపిక్స్ గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏది? 2022 వింటర్ ఒలింపిక్స్ గేమ్స్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసరికి నార్వే అండి. నార్వే మొత్తం 37 పథకాలను సాధించడం జరిగింది ఈ వింటర్ ఒలింపిక్స్ 2022లో. అదేవిధంగా జర్మనీ వచ్చేసరికి 27 పథకాలతో 2వ స్థానంలో ఉంది. చైనా వచ్చేసరికి 15 పథకాలతో 3వ స్థానంలో ఉండడం జరిగింది. భారతదేశం వచ్చేసరికి ఈ వింటర్ ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా సాధించడం లేదు. అదేవిధంగా భారతదేశం నుంచి ఈ వింటర్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు వచ్చేసరికి ఆరిఫ్ ఖాన్. ఆరిఫ్ ఖాన్ వచ్చేసరికి ఏ క్రీడలో ప్రావీణ్యులు అంటే స్లాలమ్స్ అండి. గుర్తుపెట్టుకోండి, ఆరిఫ్ ఖాన్ వచ్చేసరికి 2022 వింటర్ ఒలింపిక్స్లో భారతదేశానికి స్లాలమ్ అనే గేమ్లో ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయండి? 2022 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసరికి ఎక్కడ జరిగాయి? బీజింగ్లో జరగడం జరిగిందండి. ఎక్కడ జరిగాయి? చైనాలోని బీజింగ్లో జరగడం జరిగింది. ఈ 2022లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ వచ్చేసరికి 24వ ఒలింపిక్ క్రీడలు అండి. నెక్స్ట్ 25వ ఒలింపిక్ క్రీడలు. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలు వచ్చేసరికి ఎక్కడ జరుగుతున్నాయంటే ఇటలీలోని మిలాన్లో జరగడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలు వచ్చేసరికి ఎప్పుడు జరుగుతున్నాయంటే 2026లో ఇటలీలోని మిలాన్లో జరగడం జరుగుతుంది, మిలాన్లో. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన NTPC-BTలోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చదువుతారు. నేను మళ్ళీ చదువుతున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో
వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మాక్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 8, 2022 నాటికి ఏషియాలో అత్యంత ధనవంతుడు ఎవరు? గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కువగా ముఖేష్ అంబానీ పేరంట ముఖేష్ అంబానీ పెడతాం, కానీ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఫిబ్రవరి 8, 2022 నాటికి ఏషియాలో అత్యంత ధనవంతుడు వచ్చేసరికి గౌతమ్ అదానీ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గౌతమ్ అదానీ, వీళ్ళు ఇచ్చిన ఇండెక్స్ ప్రకారం. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు వచ్చేసరికి ఎలాన్ మాస్క్ అండి. గుర్తుపెట్టుకోండి, ఎలాన్ మాస్క్. ఎవరి ప్రకారం? బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. లీవింగ్ రూట్ బ్రిడ్జ్ని ఇటీవల యునెస్కో యొక్క తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా జాబితాలో చేర్చడం జరిగిందండి. ఈ లీవింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? లీవింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది ఇటీవల యునెస్కో యొక్క తాత్కాలిక ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. అయితే ఈ లీవింగ్ రూట్ బ్రిడ్జ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మేఘాలయ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మేఘాలయ. 2021-22 భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం చైనాను అధిగమించింది? 2020-21లో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా చైనా ఉండేదండి. ఆ చైనాని యుఎస్ఏ దాటి 2021-22లో భారతదేశం యొక్క అగ్ర వాణిజ్య భాగస్వామిగా మారడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యుఎస్ఏ అండి, అమెరికా అండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2021 యొక్క 2వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? మొదటి ఎడిషన్ వచ్చేసరికి ఒడిశాలో జరిగిందండి. ఇందాక మనం ఖేలో ఇండియా గురించి మాట్లాడాం. ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని ఇందాక మనం మాట్లాడింది. ఇప్పుడు చెప్పేది యూనివర్సిటీ గేమ్స్. రెండు డిఫరెన్స్ చూడండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వచ్చేసరికి మొట్టమొదటిసారిగా ఒడిశాలో జరిగాయండి. రెండోసారి వచ్చేసరికి కర్ణాటక ఆతిథ్యం ఇస్తుందండి. కర్ణాటక వచ్చేసరికి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. పరమ అనంత్ సూపర్ కంప్యూటర్ను ఏ ఐఐటి ప్రారంభించింది? పరమ అనంత్ సూపర్ కంప్యూటర్ను ఏ ఐఐటిలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి గాంధీనగర్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి గాంధీనగర్. 2022 ఫ్రెంచ్ ఓపెన్ మహిళా కేటగిరీని ఎవరు గెలుచుకున్నారు? 2022 ఫ్రెంచ్ ఓపెన్ యొక్క విజేత వచ్చేసరికి ఇగ్వా సాత్విక్ అండి. ఇగ్వా సాత్విక్ వచ్చేసరికి కోకో గాఫ్ మీద ఫైనల్లో గెలుపొందడం జరిగింది. ఇంకా ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విజేత, అదేవిధంగా వింబుల్డన్ విజేతని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి, చాలా ఈజీ బిట్లు రెండు కూడాను. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విజేత, అదేవిధంగా వింబుల్డన్ మెన్స్, అదేవిధంగా ఉమెన్స్ విజేత రన్నరప్లని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2021-22 కోసం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డిపాజిట్లపై డాష్ వడ్డీ రేటును ప్రభుత్వం ఆమోదించింది. 2021-22 కోసం ప్రభుత్వ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను ఎంతకు పెంచడానికి ప్రభుత్వం ఆమోదించింది అని అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 8.1 అండి. 8.1%కి పెంచడం జరిగింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశానికి సంబంధించి టాప్ 100లో అగ్రస్థానంలో ఉన్న భారతీయ యూనివర్సిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐఏఎస్సి బెంగళూరు అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐఏఎస్సి బెంగళూరు అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వచ్చేసరికి అగ్రస్థానంలో ఉండడం జరిగిందండి. 2021-22లో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. 64వ గ్రామీ అవార్డ్స్ 2022లో ఏ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది? గుర్తుపెట్టుకోండి, గ్రామీ అవార్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా గ్రూప్ డిలో ఏదో ఒక పేపర్లో ఒక బిట్ అన్న కనీసం అడగడం జరుగుతుంది గ్రామీ అవార్డ్స్ గురించి. ఇక గ్రామీ అవార్డ్స్ 2022 64వ దాంట్లో విన్నర్ వచ్చేసరికి గ్రామీ అవార్డ్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి విఆర్ అండి. గుర్తుపెట్టుకోండి, విఆర్ వచ్చేసరికి అనే ఆల్బమ్ అనేది గ్రామీ అవార్డ్స్లో ఈ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 2022లో గెలుచుకోవడం జరిగింది. కంపల్సరీగా మీరు అందరూ కూడా గ్రామీ అవార్డ్స్లో కంపల్సరీగా చూసుకోండి. 2021, 22, 23, అదేవిధంగా 24 ఈ రెండు కూడా చూసుకోండి.
ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను అన్ని బిట్లు మీకు ఇక్కడ చెప్పలేకపోవచ్చు మొత్తం అంత ఎక్స్ప్లెనేషన్ అనేది. కాబట్టి డైరెక్ట్గా మీరు చూస్తే మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అదైతే నేను కన్ఫామ్గా చెబుతాను. ఈ రికార్డింగ్ ఆఫ్ ది ఇయర్, అదేవిధంగా పాప్ ఆల్బమ్, రాప్ అని చాలా ఉంటాయండి గ్రామీ అవార్డ్స్లో. మీకు ఏదో ఒక బిట్ అనేది కంపల్సరీగా అడుగుతూ ఉంటారు. కాబట్టి గ్రామీ అవార్డు సంబంధించి ఒక బిట్ అనేది 2021, 22 దేంట్లో నుంచి రావచ్చు. గ్రామీ అవార్డ్స్లో 2022లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి విఆర్ అనే ఆల్బమ్కి రావడం జరిగింది. అదేవిధంగా 2022లో జాన్ బెస్టీకి అత్యధికంగా 5 గ్రామీ అవార్డులు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. జాన్ బెస్టీకి మొత్తం 2022లో 5 గ్రామీ అవార్డులు రావడం జరిగింది. ఇది కూడా మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉందండి. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఇంపార్టెంట్ బిట్ 2022, 2021, 2020 ఈ 3 కూడా మీరు చూసుకోవాలండి. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్ ఏమిటి? ఎన్విరాన్మెంటల్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామండి? జూన్ 5వ తారీఖున జరుపుకుంటాము. జూన్ 5వ తారీఖున ప్రతి సంవత్సరం కూడాను ఎన్విరాన్మెంటల్ డేని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసరికి ఒకే భూమి, ఓన్లీ వన్ ఎర్త్ అని గుర్తుపెట్టుకోండి. 2022 యొక్క థీమ్ వచ్చేసరికి వన్ ఎర్త్. అదేవిధంగా 2021 యొక్క థీమ్ వచ్చేసరికి ఎకో సిస్టమ్ రీస్టోరేషన్, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణీకరణ. అదేవిధంగా 2020 యొక్క థీమ్ వచ్చేసరికి టైమ్ ఫర్ నేచర్. 2019 యొక్క థీమ్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్. ఇవన్నీ కూడాను వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్సేనండి. ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్సే. కాబట్టి ఇయర్స్ అనేవి చేంజ్. 2019 వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్, 2020 వచ్చేసరికి టైమ్ ఫర్ నేచర్, 2021 వచ్చేసరికి ఎకో సిస్టమ్ రీస్టోరేషన్, 2022 వచ్చేసరికి ఓన్లీ వన్ ఎర్త్ అండి. భారతదేశం యొక్క అతిపెద్ద వైమానిక వ్యాయామం వాయుశక్తి 2022 ఏ రాష్ట్రంలో జరిగింది? ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్ వాయుశక్తి 2022 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. రాజస్థాన్లో 2022 వాయుశక్తి 2022 జరగడం జరిగింది. ఏ రాష్ట్రంలో జరిగిందంటే రాజస్థాన్ అండి. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్, అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీ బిట్టులోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చదువుతారు. నేను మళ్ళీ చదువుతున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఈ విధంగా అయితే అడగరండి. సరస్వతి సామాన్ 2021 పురస్కారం ఎవరికి లభించింది అని అడుగుతారు. కాకపోతే మనం ఏం చెప్పామంటే అతని పేరు ఇచ్చాము, రామ్ ధరీష్ మిశ్రా 2021 సరస్వతి సామాన్ అవార్డు గెలుపొందడం జరిగింది. అతను ఏ భాషలో పోయమ్స్ రచించాడు, ఏ భాషలో నవలలు రచించాడు, లేదంటే సాహిత్యం చేశారని అడిగామండి. ఆన్సర్ వచ్చేసరికి హిందీ. రామ్ ధరీష్ మిశ్రా వచ్చేసరికి హిందీలో సాహిత్య రచనలు చేయడం జరిగింది. అతనికి 2021 సరస్వతి సామాన్ అవార్డు అనేది లభించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. సరస్వతి సామాన్ అవార్డు ఇచ్చేవారండి కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు సరస్వతి సామాన్ అవార్డుని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 1991 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 1991 నుంచి కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు సరస్వతి సామాన్ అవార్డు అనేది ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ ప్రైజ్ వచ్చేసరికి 15 లక్షలు అండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అండి. 2022 యొక్క థీమ్ వచ్చేసరికి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే 2022 ఏప్రిల్లో యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? 2022లో ఏప్రిల్లో యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనోజ్ సోనీ అండి. మనోజ్ సోనీ కంటే ముందు ప్రదీప్ కుమార్ జోషి గారు యూపీఎస్సీ చైర్మన్గా బాధ్యతల్లో ఉండేవారని గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోనీ కంటే ముందు ప్రదీప్ కుమార్ జోషి గారు యూపీఎస్సీ చైర్మన్గా ఉండేవారు. ప్రిజికర్ ప్రైజ్ 2022 గెలుచుకున్నది ఎవరు? ప్రిజికర్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఆర్కిటెక్చర్ రంగాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికన్ గెలవడం జరిగిందండి. తన పేరు వచ్చేసి ఫ్రాన్సిస్ కేరే అండి. ఫ్రాన్సిస్ కేరే వచ్చేసరికి ప్రిజికర్ ప్రైజ్ గెలుచుకున్న మొట్టమొదటి ఆఫ్రికన్. ఇది ఏ రంగానికి సంబంధించిందంటే ఆర్కిటెక్చర్కి సంబంధించిన ప్రైజ్ అండి. 2022లో పురుషుల విభాగంలో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 2022లో పురుషుల విభాగంలో స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి నీరజ్ చోప్రా అండి. నీరజ్ చోప్రా వచ్చేసరికి భారతదేశం తరపున 2021 ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో పాల్గొనడం జరిగింది. జావెలిన్ త్రోలో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. అదేవిధంగా ఉమెన్స్లో మహిళల విభాగంలో మీరాబాయి చానుకి స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. మీరాబాయి చాను కూడాను 2021 ఒలింపిక్స్లో భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసరికి ఇండివిజువల్ కేటగిరీలో లవ్లీనా బార్గన్కి రావడం జరిగిందండి. లవ్లీనాకి వచ్చేసరికి బాక్సింగ్ క్రీడాకారిణి. అదేవిధంగా పారా అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ఫీమేల్ వచ్చేసరికి అవానీ లకారాకి రావడం జరిగిందండి. ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసరికి ఫార్మర్ హాకీ కెప్టెన్ అయిన అజిత్ పాల్ సింగ్కి రావడం జరిగింది. ఫార్మర్ హాకీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? భారతదేశంలో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 49 అండి. ప్రజెంట్ మార్చికి వచ్చేసరికి మార్చ్ ఎండింగ్కి భారతదేశంలో మొత్తం 49 రామ్సర్ సైట్లు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్ళే ముందు రామ్సర్ సైట్ గురించి మనం ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు మొత్తం రామ్సర్ సైట్కి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఉండడం జరుగుతుంది. అది వచ్చేసరికి డిసెంబర్ ముందు చేశాము కాబట్టి మీకు అక్కడ 47 రామ్సర్ సైట్లు ఉంటాయి మొత్తం. కాకపోతే ఇప్పుడు మార్చికి 2 రామ్సర్ సైట్లు యాడ్ అవ్వడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉండదు చూడండి. 20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో భారతదేశానికి చెందిన ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందడం జరిగింది? భారతదేశానికి చెందిన ఏ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందడం జరిగింది? ఎక్కడ? ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కుజంగల్ అండి. కుజంగల్ అనేది ఒక తమిళ సినిమా అండి. ఈ తమిళ సినిమా చాలా అవార్డ్స్ని గెలుపొందడం జరిగింది. అదేవిధంగా భారతదేశం నుంచి 2022 ఆస్కార్స్కి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా నామినేట్ అయిందండి భారతదేశం తరఫున. ఈ చిత్రం వచ్చరికి కుజంగల్. ఇది బిట్టు మనకి అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. కుజంగల్ అనేది భారతదేశం నుండి 2022 ఆస్కార్కి ఉత్తమ ఫీచర్ ఫిలిం, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలింగా ఆస్కార్కి నామినేట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఉత్తమ చిత్రం అవార్డుని గెలుపొందడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రపంచ నీటి దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ప్రపంచ నీటి దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? వరల్డ్ వాటర్ డే ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటామంటే మార్చి 22వ తారీఖున ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం వరల్డ్ వాటర్స్ డే యొక్క థీమ్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ అండ్ విజిబుల్. గుర్తుపెట్టుకోండి, 2022కి వచ్చేసరికి థీమ్ వచ్చేసరికి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ అండ్ విజిబుల్. అదేవిధంగా 2021కి వచ్చేసరికి వాల్యూయింగ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, నీటి విలువ. 2021కి వచ్చేసరికి వాల్యూయింగ్ వాటర్. అదేవిధంగా 2020కి వచ్చేసరికి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ వచ్చేసరికి 2020కి. అదేవిధంగా 2019కి వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్. 2019కి వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 2021 అడగవచ్చు, 20 అడగవచ్చు, 22 కూడా అడగవచ్చు. కాబట్టి వాటి రెండు కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 2022 వచ్చేసరికి
గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ అండ్ విజిబుల్. అదేవిధంగా 2021కి వచ్చేసరికి వాల్యూయింగ్ వాటర్. 2020కి వచ్చేసరికి వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. 2019కి వచ్చేసరికి లీవింగ్ నో వన్ బిహైండ్. ఇవి వరల్డ్ వాటర్స్ డే యొక్క థీమ్స్ అండి, లాస్ట్ 4 years సంబంధించినవి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే సుస్థిర అభివృద్ధి నివేదిక 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సుస్థిర అభివృద్ధి నివేదిక 2020 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 117 అండి. 2020 ప్రకారం 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 120. 120 వచ్చేసరికి 2021లో 117 వచ్చేసరికి 2020లో. అదేవిధంగా సుస్థిర అభివృద్ధి నివేదికలో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి ఫిన్లాండ్ అండి. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి స్వీడన్, థర్డ్ వచ్చేసరికి డెన్మార్క్. ఇవన్నీ కూడా మీకు అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. సుస్థిర అభివృద్ధి నివేదికలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 120, 2020లో వచ్చేసరికి ఏమో 117. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి ఫిన్లాండ్. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022ను ఎవరు గెలుచుకున్నారు? బీబీసీ వచ్చేసరికి 2020 నుంచి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ప్రకటించడం జరుగుతుంది. ఇనాగ్రల్ ఇయర్ అయిన 2020లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని పివి సింధు గెలుచుకోవడం జరిగిందండి. 2021లో చెస్ క్రీడాకారిణి అయిన కోనేరు హంపి ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఇక 2022లో వచ్చేసరికి మీరాబాయి చాను ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగిందండి. మీరాబాయి చాను వచ్చేసరికి ఏ క్రీడలో ప్రావీణ్యం అంటే వెయిట్ లిఫ్టింగ్ అండి. అదేవిధంగా ఈ ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసరికి కర్ణ మల్లేశ్వరరావు గారు గెలుచుకోవడం జరిగింది. 2021లో అంజు బేబీ జార్జ్ గెలుచుకోవడం జరిగిందండి. అదేవిధంగా 2020 ఇనాగ్రల్ ఇయర్లో అంటే ప్రారంభ సంవత్సరంలో పిటి ఉషా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. ఇక బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే సఫాలి వర్మ గెలుచుకోవడం జరిగింది. భారతదేశ క్రికెటర్ అయిన సఫాలి వర్మ వచ్చేసరికి బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2022ని గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పిరిట్ ఆఫ్ ది క్రికెట్ అవార్డ్ 2021 విజేతగా ఎవరు ఎంపికయ్యారు? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ 2021కి విజేతగా ఎవరు ఎంపికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డారెల్ మిచెల్. న్యూజిలాండ్ చెందిన డారెల్ మిచెల్ వచ్చేసరికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ 2021కి ఎంపిక అవడం జరిగింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డారెల్ మిచెల్. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీబీటీలోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చూస్తారు. నేను మళ్ళీ చూస్తున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 43 అండి. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2022లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 43 అండి. మొత్తం 55 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 43. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి యుఎస్ అండి. అమెరికా వచ్చేసరికి అగ్రస్థానంలో ఉంది. సెకండ్ వచ్చేసరికి బ్రిటన్ ఉందండి. అదేవిధంగా 2021లో అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిక 2021 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 40 అండి. అప్పుడు 53 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 40. అదేవిధంగా అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి యుఎస్ఏనండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశపు మొదటి బుల్లెట్ రైల్ స్టేషన్ ఏ ప్రదేశంలో రానుంది? భారతదేశపు మొదటి బుల్లెట్ రైల్ స్టేషన్ అనేది
ఎక్కడ రానుందని అడిగారండి. ఆన్సర్ వచ్చేసరికి సూరత్ అండి. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రన్ అవుతుందండి? అహ్మదాబాద్ నుంచి ముంబై అండి. ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ వేయడం జరుగుతుంది. ఈ బుల్లెట్ ట్రైన్ రాక మునుపు ఇంకా రాలేదు కదండి. కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న అత్యంత వేగంగా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ఏదంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి. వందే భారత్ ట్రైన్ వచ్చేసరికి 180 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో వెళ్ళడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ బుల్లెట్ ట్రైన్ వేయడానికి అంటే ఈ బుల్లెట్ ట్రైన్కి ఎవరు నిర్మిస్తున్నారంటే ఎల్ఎన్టీ కంపెనీ నిర్మించడం జరుగుతుంది. ఎవరి సహకారంతో నిర్మిస్తున్నారంటే జపాన్ సహకారంతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ముంబై టు అహ్మదాబాద్ అండి. మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే సూరత్లో నిర్మిస్తున్నారండి. దీన్ని నిర్మించే సంస్థ వచ్చేసరికి ఎల్ఎన్టీ అండి. ఎల్ఎన్టీ సంస్థ వచ్చేసరికి దీన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సహకారం ఎవరు అందిస్తున్నారంటే జపాన్ వారు సహకారం అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశం యొక్క ఆటోమేటిక్ రైలు తాకిడి రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి? భారతదేశం యొక్క ఆటోమేటిక్ రైలు తాకిడి రక్షణ వ్యవస్థ యొక్క పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి కవాచ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి కవాచ్ అండి. ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది? ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసరికి సింగిల్గా ఎన్ని స్థానాలు గెలుచుకుంది? పంజాబ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి 117 అండి. గుర్తుపెట్టుకోండి, పంజాబ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసరికి 117. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసరికి మొత్తం 92 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి 92. అదేవిధంగా కాంగ్రెస్ వచ్చేసరికి 18 స్థానాలను గెలుచుకోవడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా అడగడానికి అవకాశం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసరికి 117 స్థానాలకు కాను పంజాబ్లో 92 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ వచ్చేసరికి 18 స్థానాలు గెలుచుకోవడం జరిగిందండి. బీఎస్పీ వచ్చేసరికి 1 స్థానం గెలుచుకోవడం జరిగిందండి. అకాలీదళ్ వచ్చేసరికి 3 స్థానాలు, బీజేపీ వచ్చేసరికి 2 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పంజాబ్ యొక్క ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే భాగవత్ మాన్ తీసుకోవడం జరిగిందండి. ఆప్ ఆద్మీ పార్టీ యొక్క భాగవత్ మాన్ వచ్చేసరికి పంజాబ్ ఎన్నికలు ముగిసిన తర్వాత పంజాబ్ యొక్క ముఖ్యమంత్రిగా అవతరించడం జరిగింది. పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు వచ్చేసరికి చరణ్జీత్ సింగ్ చిన్నీ అండి. పంజాబ్ ఎన్నికలకు ముందు పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి వచ్చేసరికి చరణ్జీత్ సింగ్ చిన్నీ. అదేవిధంగా పంజాబ్ యొక్క గవర్నర్ వచ్చేసరికి బన్వర్లాల్ పురోహిత్ అండి. బన్వర్లాల్ పురోహిత్ వచ్చేసరికి ఇంతకుముందు తమిళనాడుకు కూడా గవర్నర్గా వ్యవహరించడం జరిగింది. ఇక అన్ని రాష్ట్రాల యొక్క ఎన్నికలు జరిగినాయి, ఆ రాష్ట్రాల ఎన్నికలు కూడా చూసుకోండి. ఎందుకంటే అన్నిటి నేను చెప్పలేను కాబట్టి ఇది ఒక పంజాబ్తో మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగతా అన్ని కూడా చెక్ చేయండి. ఏ స్టేట్ అయినా మీకు అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూయడం జరిగిందండి. అతను ఏ దేశం తరపున క్రికెట్ ఆడేవాడు? ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా అండి. 2022 జర్మనీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? 2022లో జరిగిన జర్మనీ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ అండి. ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ వచ్చేసరికి జర్మనీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ అండి. ప్రో కబడ్డీ లీగ్ 2021-22ను ఏ జట్టు గెలుచుకుంది? ప్రో కబడ్డీ లీగ్ 2021-22ను ఏ జట్టు గెలుచుకుంది? ప్రో కబడ్డీ లీగ్ వచ్చేసరికి మనకి 2014లో స్టార్ట్ అవడం జరిగిందండి. ఇప్పటి వరకు 8 సీజన్లు జరిగాయి. ఈ 8 సీజన్లో అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టు వచ్చేసరికి పాట్నా పైరట్స్ అండి. పాట్నా పైరట్స్ వచ్చేసరికి 3 సార్లు ప్రో కబడ్డీ లీగ్ని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇనాగ్రల్ సీజన్ ప్రారంభ సంవత్సరం వచ్చేసరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వచ్చేసరికి ఇనాగ్రల్ సీజన్ గెలుచుకోవడం జరిగింది. ఇక 8వ సీజన్ మొన్న జరిగిందండి. దాంట్లో విజేత వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ అండి. 2021-22 ప్రో కబడ్డీ లీగ్ విజేత వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ అండి. అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్లో రన్నరప్ వచ్చేసరికి ఈసారి పాట్నా పైరట్స్ అండి. పాట్నా పైరట్స్ వచ్చేసరికి 2021-22 సీజన్లో రన్నరప్ అండి. విన్నర్ వచ్చేసరికి దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీలో మొత్తం 12 టీంలు ఉంటాయండి ప్రజెంట్. ఇప్పుడైతే ఒక్కొక్క జట్లో 7 సభ్యులు మన కబడ్డీలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి టీంలో కూడాను కబడ్డీలో 7 సభ్యులు ఉంటారు. అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్లో అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన క్రీడాకారుడు వచ్చేసరికి ప్రదీప్ నర్వాల్ అండి.
అత్యధిక ట్యాకిల్ పాయింట్లు చేసిన ఆటగాడు వచ్చరికి మంజిత్ చిల్లర్ అండి. ఇక ప్రో కబడ్డీ లీగ్ యొక్క స్లోగన్ వచ్చరికి లే పంగా అండి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇనాగ్రల్ సీజన్ వచ్చరికి 2014లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 8 సీజన్లు జరిగాయి. ఇందులో అత్యధిక సార్లు గెలిచిన జట్టు వచ్చరికి పాట్నా పైరేట్స్ అండి. అదేవిధంగా మొట్టమొదటిసారి జరిగిన ప్రో కబడ్డీ లీగ్ విజేత వచ్చరికి జైపూర్ పింక్ ప్యాంథర్స్. ఆ ప్రో కబడ్డీ లీగ్ 2021-22 విజేత వచ్చరికి దబాంగ్ ఢిల్లీ. అదేవిధంగా రన్నర్అప్ వచ్చరికి పాట్నా పైరేట్స్ అండి. ఈ ఇయర్ స్లోగన్ వచ్చరికి లే పంగా అండి. అత్యధిక రైట్ పాయింట్లు సాధించిన క్రీడాకారుడు వచ్చరికి ప్రదీప్ నర్వాల్ అండి. అత్యధిక ట్యాకిల్ పాయింట్స్ సాధించిన క్రీడాకారుడు వచ్చరికి మంజిత్ చిల్లర్ అండి. కబడ్డీలో ఇరువైపులా కూడాను 7 సభ్యులు ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23లో నిజమైన జీడిపి వృద్ధిని డాష్ వద్ద అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చరికి 2022-23 యొక్క నిజమైన జీడిపి వృద్ధిని 7.8 వద్ద అంచనా వేయడం జరిగిందండి. ఎక్కడ అంచనా వేసిందంటే 7.8% వద్ద అంచనా వేయడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఇండియా భారతదేశం యొక్క మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ను ఏ రాష్ట్రంలో స్థాపించింది? జియోలాజికల్ సర్వే ఇండియా వచ్చరికి భారతదేశం యొక్క మొట్టమొదటి జియోలాజికల్ పార్క్ని మధ్యప్రదేశ్లో స్థాపించడం జరిగింది. ఎక్కడ అండి? మధ్యప్రదేశ్లో స్థాపించడం జరిగింది. 2021 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? 2021 ఫీఫా క్లబ్ ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ వచ్చరికి చెల్సీ అండి. చెల్సీ జట్టు వచ్చరికి 2021 ఫీఫా క్లబ్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం జరిగిందండి. ఏ జట్టు మీద గెలిచిందంటే పాల్మిరాస్ మీద గెలవడం జరిగిందండి. ఏ జట్టు మీద గెలిచిందంటే పాల్మిరాస్ జట్టు మీద గెలుపొందడం జరిగింది. రన్నర్అప్ వచ్చరికి పాల్మిరాస్ అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చరికి ఇటీవల భారతదేశం యొక్క అడిడాస్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల భారతదేశం యొక్క ఎడిడాస్ బ్రాండ్ ఉంది కదండి, ఫుట్వేర్ బ్రాండ్ వచ్చరికి ఆ బ్రాండ్ యొక్క అంబాసిడర్కి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చరికి మాన్కా బాత్రా అండి. మాన్కా బాత్రా వచ్చరికి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, గుర్తుపెట్టుకోండి. మాన్కా బాత్రా వచ్చరికి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చరికి ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి రాలేదు? ఈ క్రింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి రాలేదని అడిగారండి. మనకి మొత్తం 2022 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 128 మందికి పద్మ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఇందులో ఒక డియో ఉన్నారండి. డియో అంటే ఈ అవార్డుని ఒకటిగానే చూడడం జరుగుతుంది. ఈ 128 పద్మ అవార్డ్స్లో 4 పద్మ విభూషణ్ అవార్డులు అండి, 17 పద్మభూషణ్ అవార్డులు అండి, 107 పద్మశ్రీ అవార్డులు. ఇందులో మొత్తం 34 మంది మహిళలకి పద్మ అవార్డులు అనేవి ఈసారి రావడం జరిగింది. 10 మంది ఎన్ఆర్ఐల ఫారినర్స్కి 10 మందికి పద్మ అవార్డ్స్ రావడం జరిగిందండి. ఇంకా 13 మందికి చనిపోయిన తర్వాత పద్మ అవార్డులు రావడం జరిగింది. వీరిలో కింది వారిలో పద్మ విభూషణ్ అవార్డు ఎవరికి రాలేదన్నారు? సత్యనారాయణ నాదెల్లకి పద్మభూషణ్ అవార్డు రావడం జరిగిందండి, పద్మ విభూషణ్ రాలేదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నాదెల్ల అండి. ఇక పద్మ విభూషణ్ అవార్డులు ఎవరెవరికి వచ్చాయంటే బిపిన్ రావత్ గారికి రావడం జరిగింది, కళ్యాణ్ సింగ్ గారికి రావడం జరిగింది, రాధే శ్యామ్ కేమా గారికి రావడం జరిగింది, అదేవిధంగా ప్రభా ఆత్రేయ గారికి రావడం జరిగింది. బిపిన్ రావత్కి వచ్చేసరికి సివిల్ సర్వీస్లో రావడం జరిగిందండి. కళ్యాణ్ సింగ్ గారికి వచ్చేసరికి పబ్లిక్ అఫైర్స్లో రావడం జరిగింది. అదేవిధంగా రాధేశ్యామ్ కేమాకి వచ్చేసరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో రావడం జరిగింది, చనిపోయిన తర్వాత మరణానంతం రావడం జరిగింది. అదేవిధంగా ప్రభా ఆత్రేయకి వచ్చేసరికి ఆర్ట్లో రావడం, కళారంగంలో రావడం జరిగింది. సత్యనారాయణ నాదాలకు వచ్చేసరికి టెక్నాలజీలో పద్మభూషణ్ అవార్డు రావడం జరిగింది. అక్కడ దేంట్లో వచ్చిందంటే ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో రావడం జరిగింది, టెక్నాలజీ కాదు, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో సత్యనారాయణ నాదెల్ల గారికి పద్మభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీబీటీలోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చదువుతారు. నేను మళ్ళీ చదువుతున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి
వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మాక్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి పురుష ఆటగాడు ఎవరు? వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మొదటి పురుష ఆటగాడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి శ్రీజేష్ అండి. హాకీ క్రీడాకారుడు అయిన శ్రీజేష్కి వచ్చేసరికి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి క్రీడాకారుడు. 2022 ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానంలో నిలిచింది? 2022 ఏషియా కప్లో భారత మహిళల హాకీ జట్టు ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్ అండి. ఆ భారతదేశం వచ్చేసరికి బ్రోంజ్ మెడల్ సాధించడం జరిగింది, థర్డ్ ప్లేస్లో నిలిచి. అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించిన జట్టు వచ్చేసరికి జపాన్ అండి. గోల్డ్ మెడల్ ఎవరు సాధించారంటే జపాన్ గెలవడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే 2022 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? 2021లో నవామి ఒసాకా గెలవడం జరిగిందండి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది. 2022లో వచ్చరికి అస్లీ బార్టీ గెలవడం జరిగింది. అస్లీ బార్టీ ఎవరి మీద గెలిచిందంటే డేనియల్ కాలిన్స్ మీద గెలవడం జరిగిందండి. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి వచ్చరికి అస్లీ బార్టీ అండి. భారత పురుషుల క్రికెట్ జట్టు తన 1000వ వన్డే మ్యాచ్ను ఏ జట్టుతో తలపడింది? భారత పురుషుల క్రికెట్ జట్టు తన 1000వ వన్డే మ్యాచ్ ఏ జట్టుతో తలపడింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ అండి. భారత క్రికెట్ జట్టు తన 1000వ మ్యాచ్ వన్డే మ్యాచ్ని వెస్టిండీస్తో ఆడడం జరిగింది. మొన్న ఫిబ్రవరిలో జరిగిందండి మ్యాచ్లు అనేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి వెస్టిండీస్ అండి. 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధానమంత్రి మోడీ ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడ ఆవిష్కరించారు? అందరికీ తెలిసిందే ఆన్సర్ వచ్చరికి హైదరాబాద్ అండి. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకుని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ ఉందని అడిగితే హైదరాబాద్ అండి. మొత్తం 216 అడుగుల గల రామానుజాచార్య విగ్రహాన్ని ప్రధాని మోడీ గారు హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరాఖండ్ యొక్క సీఎం వచ్చరికి పుష్కర్ సింగ్ ధామీ అండి. అదేవిధంగా ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ వచ్చరికి గుర్మీత్ సింగ్ అండి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక 2022 అసెంబ్లీకి ముందు పుష్కర్ సింగ్ ధామీ వచ్చరికి అక్షయ్ కుమార్ని ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇక ఎన్నికల్లో తర్వాత కూడాను బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవడంతో పుష్కర్ సింగ్ ధామీ వచ్చరికి ఉత్తరాఖండ్ సీఎంగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరాఖండ్ సీఎం ఎవరండి? పుష్కర్ సింగ్ ధామీ. కాళ్ళూరు వాలీగా ప్రసిద్ధి పొందిన ప్రసిద్ధ భారతీయ పులి ఇటీవల ఏ టైగర్ రిజర్వ్లో మరణించింది? ఈ క్వశ్చన్ అడగొచ్చా మీరు అడగొచ్చు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు ఈ టైగర్ వచ్చేసరికి మొత్తం 29 పిల్లలను కని, గుర్తుపెట్టుకోండి, ఈ టైగర్ వచ్చేసరికి మొత్తం 29 పిల్లలకు జన్మనిచ్చి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని మనం సూపర్ మామ్ అని కూడా పిలుస్తారండి. ఈ కాళ్ళూరు వాలి టైగర్ని సూపర్ మామ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది పంచ్ టైగర్ రిజర్వ్లో మరణించడం జరిగింది. ఏ టైగర్ రిజర్వ్లో ఉంటుందంటే ఇది పంచ్ టైగర్ రిజర్వ్లో ఉండడం జరిగిందండి. ఈ పంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకుని పంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఈ కాళ్ళూరు వాలి టైగర్ వచ్చరికి ఏ టైగర్ రిజర్వ్లో మరణించిందంటే పంచ్ టైగర్ రిజర్వ్లో మరణించడం జరిగింది. అది 16 ఏళ్ల వయసులో తను మరణించిందండి. ఇది తన జీవిత కాలంలో మొత్తం 29 పిల్లలకు జన్మనివ్వడం జరిగింది. ఇది ఒక వరల్డ్ రికార్డ్. కాబట్టి ఖచ్చితంగా ఎన్టీపీ సిబిటీలో కానీ గ్రూప్ డీలో కానీ అడగడానికి అవకాశం ఉంది. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క విధులు నిర్వర్తించే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఢిల్లీ హైకోర్టు వచ్చేసరికి, గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ హైకోర్టు వచ్చేసరికి ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయిన గీతా మిట్టల్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వచ్చేసరికి ఫార్మర్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అయిన గీతా మిట్టల్ని టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ చైర్మన్గా నియమించడం జరిగిందండి.
దేశంలోని మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా ఏ రాష్ట్ర పంచాయతీ అవతరించింది? దేశంలోని మొట్టమొదటి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా ఏ రాష్ట్ర పంచాయతీ అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కేరళ. కేరళలోని కుంబలంగి అనే గ్రామం వచ్చేసరికి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా అవతరించడం జరిగింది. ఊరు వచ్చేసరికి కుంబలంగి అండి. కుంబలంగి ప్రాంతం ఊరు వచ్చేసరికి కేరళలోని కుంబలంగి ప్రాంతం వచ్చేసరికి శానిటరీ నాప్కిన్ రహిత పంచాయతీగా అవతరించడం జరిగింది. చెస్ టోర్నమెంట్లలో నార్వేకి చెందిన మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఇటీవల ఏ భారత గ్రాండ్ మాస్టర్ ఘనత సాధించాడు? ఆన్సర్ వచ్చేసరికి రమేష్ బాబు ప్రజ్ఞానంద అండి. చెస్ టోర్నమెంట్లలో మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించిన మూడవ ఆటగాడు కూడాను రమేష్ బాబు ప్రజ్ఞానంద అవతరించడం జరిగింది. మ్యాగ్నస్ కార్ల్సన్ని ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన ఇద్దరు మాత్రమే ఓడించడం జరిగింది గ్రాండ్ మాస్టర్లు. అందులో ఒకళ్ళు వచ్చరికి విశ్వనాథ్ ఆనంద్ అండి, రెండోసారి హరికృష్ణ, మూడవ వ్యక్తిగా రమేష్ బాబు రావడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2022లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? కింది వాటిలో ఏ చిత్రం వచ్చరికి 2022 దాదాసాహెబ్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డ్స్లో ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకుంది? ఆన్సర్ వచ్చరికి పుష్ప ది రైజ్ అండి. పుష్ప ది రైజ్ వచ్చరికి ఫిలిం ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ ఫిలిం అవార్డు వచ్చరికి షేర్షా గెలుచుకోవడం జరిగిందండి. బెస్ట్ యాక్టర్ వచ్చరికి రణవీర్ సింగ్ 83 మూవీకి కాను రణవీర్ సింగ్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చరికి మీమీ సినిమా కాను కృతి సనన్ గెలుచుకోవడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ వచ్చేసరికి కెన్ ఘోష్ గెలుచుకోవడం జరిగింది. కెన్ ఘోష్ వచ్చేసరికి బెస్ట్ డైరెక్టర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2020 థీమ్ ఏమిటి? మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క 2020 యొక్క థీమ్ ఏమిటని అడిగారు. మనకి మహిళా దినోత్సవం వచ్చరికి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చరికి ప్రతి సంవత్సరం కూడా మార్చి 8వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఇక థీమ్ వచ్చరికి 2022కి స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 యొక్క థీమ్ వచ్చరికి స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం. అదేవిధంగా 2021 థీమ్ వచ్చరికి ఉమెన్ లీడర్షిప్ అండి, మహిళల నాయకత్వం. 2021 థీమ్ వచ్చరికి మహిళల నాయకత్వం అండి. 2022 థీమ్ వచ్చరికి స్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం అండి. పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ కేటగిరీలో 2020-21 సంవత్సరానికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్స్లో ఎక్సలెన్స్ కోసం కింది వాటిలో ఏది ఐసిఏ అవార్డుని పొందింది? పబ్లిక్ సెక్టార్ ఎంటిటీస్ కేటగిరీలో గుర్తుపెట్టుకోండి, 2020-21 సంవత్సరానికి ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఎక్సలెన్స్ కోసం కింది వాటిలో ఏ కంపెనీ ఐసిఏ అవార్డు గెలుపొందిందని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి రైల్ టెల్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి రైల్ టెల్. భారత ప్రభుత్వానికి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా డిసెంబర్ 28 వరకు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఉండేవారండి. ఆయన తర్వాత జనవరి 28వ తారీఖు నుంచి కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా వి అనంత నాగేశ్వరన్ నియమితులవడం జరిగింది. ప్రజెంట్ భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అండి వి అనంత నాగేశ్వరన్. జెనీవాలో నిరాయుధీకరణపై యుఎన్ సమావేశానికి భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఇంతకుముందు పంకజ్ శర్మ ఉండేవారండి, తన ప్లేస్లో నూతనంగా అనుపమ్ రాయ్ నియమితులవడం జరిగింది. జెనీవాలో నిరాయుధీకరణపై యుఎన్ సమావేశానికి భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారంటే అనుపమ్ రాయ్ నియమితులవడం జరిగిందండి. అనుపమ్ రాయ్ కంటే ముందు పంకజ్ శర్మ వచ్చేసరికి ఈ జెనీవా నిరాధకరణ యొక్క యుఎన్ సమావేశానికి భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధిగా ఉండేవారు. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది.
మొన్న జరిగిన ఎన్టీపీ సిబిటీలోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చదువుతారు. నేను మళ్ళీ చదువుతున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. రైల్వే బోర్డు యొక్క కొత్త చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? రైల్వే బోర్డు యొక్క కొత్త చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఇంతకుముందు ఈ ప్లేస్ శర్మ ఉండేవారండి. తన ప్లేస్లో కొత్తగా వినయ్ కుమార్ త్రిపాఠి ఏర్పడడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, రైల్వే బోర్డు యొక్క నూతన చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ సర్కి ప్రజెంట్ వినయ్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 25వ జాతీయ యూత్ ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ స్థలాన్ని ఎంపిక చేశారు? మనకి యూత్ ఫెస్టివల్ అనేది, యూత్ డే అనేది ప్రతి సంవత్సరం కూడాను జనవరి 12వ తారీఖున జరుపుకోవడం జరుగుతుందండి. ఎందుకోసం జరుపుకుంటామంటే స్వామి వివేకానంద బర్త్డే రోజున మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 12వ తారీఖుని మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ఈ సంవత్సరం దానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఏ స్థలాన్ని ఎంపిక చేశారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుదుచ్చేరిని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి పుదుచ్చేరి అండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి లాతిఫ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి లాతిఫ్ వచ్చేసరికి ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డుని గెలుచుకోవడం జరిగిందండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేయడం జరిగింది. 50 బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 50 బిట్స్ని మనం పార్ట్ 2లో చూద్దాము. ఆ పార్ట్ 2 వీడియో ఒకసారి మీకు ఇంకా 2-3 రోజుల్లో మీకు అవైలబిలిటీలోకి వస్తుందండి. ఈ వీడియోలో మనం ఎక్కువగా స్పోర్ట్స్, అదేవిధంగా అవార్డ్స్ వాటి గురించి చూడడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసరికి మనకి యూనియన్ బడ్జెట్, అదేవిధంగా మిగతా టాపిక్స్ మీద వీడియో చేయడం జరుగుతుంది. స్టేట్స్, అది ఇంటర్నేషనల్ అఫైర్స్, వాటన్నిటి మీద మీకు పార్ట్ 2లో మనం వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైతే మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో, అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు 4G ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్క్ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడాను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లోంచి మీరు మార్క్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాసుకోవచ్చు అండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం నడితే మా కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఉండడం జరిగింది. దాని ద్వారా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అన్ని వేళ మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన జాతీయ 3వ నీటి అవార్డులలో ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్ర అవార్డుని గెలుచుకుంది? జలశక్తి మంత్రిత్వ శాఖ ఇటీవల 21 రంగాలలో 57 అవార్డులని ప్రకటించడం జరిగిందండి. ఈ జాతీయ నీటి అవార్డులలో ఉత్తమ రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుందనేది అడిగింది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి ఉత్తమ రాష్ట్ర అవార్డుని గెలుచుకోవడం జరిగింది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, అదేవిధంగా తమిళనాడు ఉన్నాయి. మొత్తం 57 అవార్డులలో వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయంటే చూడండి, ఉత్తమ రాష్ట్రం, అదేవిధంగా ఉత్తమ డిస్టిక్, సౌత్, నార్త్, వెస్ట్, నార్త్ ఈస్ట్ ఇలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ బెస్ట్ విలేజెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ చెందిన కడప వచ్చేసరికి బెస్ట్ సౌత్ డిస్టిక్గా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. బెస్ట్ డిస్టిక్ ఇన్ సౌత్లో సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి కడప ఉందండి. ఇలా వేరియస్ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరిగింది. ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసుకోండి. జలశక్తి మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి వచ్చేసరికి ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. అదేవిధంగా ఈ అవార్డులను దేని ద్వారా ఇస్తున్నారంటే, ఏ క్యాంపెయిన్ ద్వారా ఇస్తున్నారంటే, ఏ విజన్ ద్వారా ఇస్తున్నారంటే జల్ సముద్ర భారత్ అనే విజన్ ద్వారా ఈ అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులు వచ్చేసరికి మొత్తం వివిధ రంగాల్లో ఏ రంగాలండి? బెస్ట్ స్టేట్, బెస్ట్ డిస్టిక్, సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ ఇలా సెపరేట్ చేయడం జరిగింది, నార్త్ ఈస్ట్ అని. అదేవిధంగా బెస్ట్ డిస్టిక్, బెస్ట్ మీడియా ప్రోగ్రాము, ఇలా 57 అవార్డులు ఇవ్వడం జరిగిందండి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 57 అవార్డులు నేను చెప్పలేను కాబట్టి అవన్నీ కూడా చెక్ చేసుకుని, అందులో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి బెస్ట్ స్టేట్ అవార్డు వచ్చేసరికి ఎవరికి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్కి రావడం జరిగిందండి. బెస్ట్ స్టేట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఉత్తరప్రదేశ్కి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి రాజస్థాన్, తర్వాత తమిళనాడు తర్వాత స్థానాల్లో ఉన్నాయండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా ఉన్న నగరంగా ఏ నగరం అవతరించింది? ప్రపంచంలోనే
అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరంగా ఏ నగరం అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి చైనాలోని షాంఘై నగరం వచ్చేసరికి అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఉన్న నగరంగా అవతరించడం జరిగిందండి. మొత్తం షాంఘై నగరంలో మెట్రో నెట్వర్క్ 831 కిలోమీటర్లు ఉండడం జరిగిందండి. ఇక నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి చైనా రాజధాని బీజింగ్ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చైనా రాజధాని బీజింగ్ మొత్తం మెట్రో నెట్వర్క్ ఎన్ని కిలోమీటర్లు అంటే 780 కిలోమీటర్లు ఉండడం జరిగిందండి. థర్డ్ ప్లేస్లో ఇండియా రాజధాని ఢిల్లీ ఉండడం జరిగింది. ఢిల్లీ యొక్క మెట్రో నెట్వర్క్ మొత్తం ఫేజ్ 4 కనుక ఫినిష్ అయినట్టయితే 2024లో ఫినిష్ అవుతాయి. దాంట్లో కనుక ఫినిష్ అయినట్టయితే మొత్తం 453 కిలోమీటర్లతో 3వ ప్లేస్లో ఉండడం జరిగింది. తర్వాత స్థానంలో లండన్ మెట్రో నెట్వర్క్ అనేది ఉండడం జరిగింది. ఇందులో బీజింగ్ వచ్చేసరికి సబ్వే అండి, గుర్తుపెట్టుకోండి. బీజింగ్ వచ్చేసరికి సబ్వే నెట్వర్క్ అండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఐఎల్ఓ యొక్క డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి టోగో దేశానికి చెందిన గిల్బర్ట్ హాంగ్బో ఐఎల్ఓ యొక్క డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులవడం జరిగిందండి. హాంగ్బో కంటే ముందు డైరెక్టర్ జనరల్గా గై రేడర్ ఉండేవారు. గై రేడర్ వచ్చేసరికి యునైటెడ్ కింగ్డమ్ చెందిన వారు అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ కంట్రీ ఏ కంట్రీ గారు కూడా అడుగుతున్నారు ఈ మధ్యన, అందుకోసం మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఐఎల్ఓ ఎప్పుడు స్థాపించబడిందండి? 1919లో స్థాపించబడింది. ఐఎల్ఓ వచ్చేసరికి ఎప్పుడు స్థాపించబడిందండి? 1919లో స్థాపించబడిందండి. యునైటెడ్ నేషన్ కంటే ముందు ఏర్పాటైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు. ఈ కింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో అతి పురాతనమైనది లేదంటే అతి ఓల్డ్ అంటే చాలా ఓల్డ్ అయిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని ఏది అని కూడా అడుగుతున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఐఎల్ఓ వచ్చేసరికి 1919లో ఏర్పాటవడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి వచ్చేసరికి 1945లో ఏర్పాటవడం జరిగిందండి. ఇక ఐఎల్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఐఎల్ఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉండడం జరిగిందండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2 ప్రోగ్రాం కింద అత్యధిక గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్గా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2 ప్రోగ్రాం కింద అత్యధిక గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్గా కలిగి ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తెలంగాణ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తెలంగాణ. కెవోడియా రైల్వే స్టేషన్ యొక్క నూతన పేరు ఏమిటి? కెవోడియా రైల్వే స్టేషన్కి కొత్త పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసరికి ఏక్తా నగర్ రైల్వే స్టేషన్. మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కెవోడియాలోనే ఉండడం జరిగిందండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసరికి కెవోడియాలోనే ఉండడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసరికి ఎవరి విగ్రహం అండి? భారతదేశం యొక్క ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసరికి సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర ఉండడం జరిగింది. ఇది ఏ నది పైన ఉందంటే నర్మదా నది పైన ఉందండి. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్లో ఉంది. ఇవన్నీ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్ డి ఎగ్జామ్స్లో వీటికి సంబంధించి ఏదో ఒక బిట్ అనేది అడగడానికి అవకాశం ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసరికి ఎవరి విగ్రహం అండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఐపీఎల్ 2022-23 యొక్క అఫీషియల్ స్పాన్సర్ ఎవరు? టైటిల్ స్పాన్సర్ ఎవరు? ఐపీఎల్ 2022-23 యొక్క టైటిల్ స్పాన్సర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి టాటా గ్రూప్స్ అండి. టాటా గ్రూప్ వచ్చేసరికి ఐపీఎల్ 2022-23 యొక్క టైటిల్ స్పాన్సర్. ఇంతకుముందు వివో ఉండేది, దానికి ముందు డ్రీమ్ 11 ఉండేదండి. ఇప్పుడు వచ్చేసరికి ఐపీఎల్ యొక్క టైటిల్ స్పాన్సర్ వచ్చేసరికి టాటా గ్రూప్ అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఇది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి జపాన్ అండ్ సింగపూర్ వచ్చేసరికి అగ్రస్థానంలో ఉండడం జరిగిందండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చేసరికి దేని ప్రకారం ఇవ్వడం జరుగుతుందంటే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఉన్న నగరానికి అంటే దేశానికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భారతదేశం వచ్చేసరికి 111 దేశాల్లో 83వ స్థానంలో ఉండడం జరిగింది. 111 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 83 అండి. ఇదే 2021లో చూసుకున్నట్టయితే భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసరికి 90వ ర్యాంక్ ఉండడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసరికి 83 ర్యాంక్లో ఉండడం జరిగిందండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ప్రపంచ బ్యాంక్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని అంచనా వేసింది? ప్రపంచ బ్యాంక్ ప్రకారం, అది గుర్తుపెట్టుకోండి ఎవరు ఇచ్చారనేది. ఇక్కడ అడిగింది ప్రపంచ బ్యాంక్ ప్రకారం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆర్బీఐ అడిగింది అనుకోండి, ఆర్బీఐ ప్రకారం
అప్పుడు ఆర్బీఐ వాళ్ళు అంచనా వేసింది వేరుగా ఉండొచ్చు, ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది వేరుగా ఉండొచ్చు. అక్కడ అడిగిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో భారత ఆర్థిక వ్యవస్థకు వృద్ధి రేటు 8.3గా ఉండవచ్చని అంచనా వేయడం జరిగిందని గుర్తుపెట్టుకొని, ఎంత ఉండవచ్చని 8.3% ఉండవచ్చని అంచనా వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, తమ దేశ నావికాదళం కోసం బ్రహ్మోస్ సోర్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ని కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశం ఏది? తమ దేశ నావికాదళం కోసం బ్రహ్మోస్ సోర్ బేస్డ్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ని కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశం ఇది? ఆన్సర్ వచ్చరికి ఫిలిప్పీన్స్ అండి. ఆన్సర్ వచ్చరికి ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని ఏంటండి? మనీలా అండి. ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని వచ్చరికి ఏంటంటే మనీలా. అదేవిధంగా ఫిలిప్పీన్స్ యొక్క కరెన్సీ వచ్చరికి పీసోస్ అండి. పీసోస్ ఇంకా ఏ దేశాల కరెన్సీ అండి? మెక్సికన్ యొక్క కరెన్సీ కూడాను పీసోస్ అండి. ఏ దేశాలను అయితే స్పెయిన్ పరిపాలించిందో ఆ దేశాల యొక్క కరెన్సీ పీసోసే ఎక్కువ కాలం ఉండడం జరిగింది. చాలా దేశాల తర్వాత పీసోస్ నుంచి వేరే కరెన్సీకి మార్చుకోవడం జరిగింది. కానీ చాలా దేశాలు ఇంకా స్పెయిన్ పరిపాలించిన దేశాల్లో పీసోసే అధికార కరెన్సీగా చలామణిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ ఆర్ మెక్సికో, ఈ రెండు దేశాల్లో కూడా అఫీషియల్ కరెన్సీ వచ్చేసరికి పీసోస్ అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, భారతదేశం అంతటా 5 లక్షల మంది మహిళల నేతృత్వంలోని చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి FICCI ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది? FICCI ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మెటా అండి. మెటా అంటే ఇప్పుడు మన ఫేస్బుక్ ఉంది కదండి, ఆ ఫేస్బుక్ యొక్క నూతన నేమే మెటా అండి. మీరు గమనించారంటే, మీరు వాట్సాప్ కానీ వాటి మీద వాడుతున్నట్టయితే మెటా అని వస్తుంది, ఇన్స్టాగ్రామ్ కానీ మెటా అని. ఆ కంపెనీ ఇంతకుముందు ఫేస్బుక్ ఉండేది, కింద దాన్ని మెటాగా మార్చడం జరిగింది. అది కూడా మీకు అడగవచ్చు. ఫేస్బుక్ యొక్క నూతన నేమ్ ఏమిటి అన్నది కూడా అడగడానికి అవకాశం ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మెటా అండి. ఇక్కడ నుంచి మనం బడ్జెట్ క్వశ్చన్లు చూద్దామండి. బడ్జెట్ క్వశ్చన్లు వచ్చేసరికి మీకు మొత్తం అన్ని క్వశ్చన్స్ నేను ఇవ్వను, కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ మీరు ఇంకా పూర్తిగా చదవండి. ఎందుకంటే బడ్జెట్ మీదే మనం 50-60 క్వశ్చన్స్ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్న ఒక 7-8 క్వశ్చన్స్ని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇంకెవరైతే బడ్జెట్ 2022 చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అవగాహన అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ 2022 నుంచైనా కానీ 2021 నుంచైనా కానీ అడగడానికి చాలా అవకాశం ఉంది. ముందుగా టోటల్ బడ్జెట్ అయితే చూద్దాం. భారతదేశం యొక్క టోటల్ బడ్జెట్ అంతా ఏది? 2022లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో టోటల్ బడ్జెట్ ఎంత? ఆన్సర్ వచ్చరికి 39.45 లక్షల కోట్లు అండి. 39.45 లక్షల కోట్లు. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, ఆర్థిక సర్వే 2021-22 యొక్క థీమ్ ఏమిటి? ఆర్థిక సర్వే 2021-22 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఎగ్లీ అప్రోచ్ అంటే చురుకైన విధానం. ఆన్సర్ వచ్చేసరికి చురుకైన విధానం. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, ఆర్థిక లోటు లక్ష్యం ఫైనాన్షియల్ ఇయర్ 2023కి డాష్ వద్ద సెట్ చేయబడింది. ఆర్థిక లోటు లక్ష్యం ఫైనాన్షియల్ ఇయర్ 2023కి డాష్ వద్ద సెట్ చేయబడింది. ఆన్సర్ వచ్చేసరికి 6.3% అండి. 6.4% అండి. 6.3 అన్నాను కాదు, 6.4% అండి. ఇంకా నెక్స్ట్ బిట్లోకి వెళ్తే, నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్, అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన NTPC-CBTలోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చూస్తారు. నేను మళ్ళీ చూస్తున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్
రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. యూనియన్ బడ్జెట్ 2022-23 ఎన్ని పిల్లల ఆధారంగా రూపొందించబడింది? యూనియన్ బడ్జెట్ 2022-23 యూనియన్ బడ్జెట్ అనేది ఎన్ని పిల్లల ఆధారంగా రూపొందించబడింది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 4 అండి. యూనియన్ బడ్జెట్ 2022-23లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది 4 పిల్లర్స్ ఆధారంగా యూనియన్ బడ్జెట్ 2022-23ని రూపొందించామని చెప్పడం జరిగిందండి. అవేంటియో చూద్దాము. ఒకటి ఫస్ట్ వచ్చేసరికి పిఎం గతిశక్తి అండి. పిఎం గతిశక్తి అంటే ఏమొస్తాయి? మన రైల్వేస్, రోడ్డు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించినవన్నీ కూడాను పిఎం గతిశక్తి కిందకి రావడం జరుగుతుంది. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సన్ రైజ్ ఆపర్చునిటీస్, ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్ ఇవంతా కూడా ఒకటే అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఫైనాన్సింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ 4 పిల్లల ఆధారంగా యూనియన్ బడ్జెట్ 2022-23ని రూపొందించామని నిర్మలా సీతారామన్ గారు మనకి బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఇక ఈ నిర్మలా సీతారామన్ గారు ఇది 4వసారి అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టడం. తను 2021లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది అత్యంత లాంగ్ బడ్జెట్ అని, అత్యంత పొడవైన బడ్జెట్. అంటే 2 గంటల 42 నిమిషాలు తను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా పొడవైన బడ్జెట్ ప్రవేశపెట్టింది 2021లో. అదేవిధంగా అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే మొరార్జీ దేశాయ్ అండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే రాబోయే 3 సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఎన్ని కొత్త వందే భారత్ రైళ్లను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు? రాబోయే 3 సంవత్సరాల్లో 400 వందే భారత కొత్త రకం రైళ్లను అభివృద్ధి చేయాలని నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 400 అండి. అదేవిధంగా 100 కార్గో ఎక్స్ప్రెస్ రైళ్లను కూడాను రాబోయే 3 సంవత్సరాల్లో తీసుకొని రావాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది. ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయండి? గతిశక్తి ప్రాజెక్ట్ కిందకి రావడం జరుగుతుంది. మనకు ఇందాక మాట్లాడుకున్నాం ఈ బడ్జెట్ తయారు చేయడానికి మెయిన్ 4 పిల్లర్లు అని. అందులో మొదటిది పిఎం గతిశక్తి అండి, గుర్తుపెట్టుకోండి. ఈ బడ్జెట్ తయారు చేయడానికి మెయిన్గా 4 పిల్లర్లు యూజ్ చేశామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది బడ్జెట్లోనే. అందులో మొట్టమొదటిదే పిఎం గతిశక్తి అండి. ఆత్మనిర్భర్ భారత్ కోసం 60 లక్షల ఉద్యోగాలను ఇవ్వడానికి సృష్టించిన పథకం ఏమిటి? ఆత్మనిర్భర్ భారత్ కోసం ఏ పథకం 6 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించింది? 1 మిలియన్ ఈక్వల్ ఎంత అండి? 10 లక్షలు. ఆ పథకం పేరు వచ్చేసరికి ప్రొడక్టివిటీ లింక్డ్ ఇనిషియేటివ్ అండి, గుర్తుపెట్టుకోండి. దీన్ని పిఎల్ఐ అని కూడా పిలవడం జరుగుతుంది. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇనిషియేటివ్ కింద భారత ప్రభుత్వం 6 మిలియన్ల ఉద్యోగాలను రాబోయే 5 సంవత్సరాల్లో ఇవ్వడానికి ప్లాన్ చేయడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే క్రిప్టో కరెన్సీపై ఎంత శాతం ట్యాక్స్ని విధించింది ఇండియన్ గవర్నమెంట్? యూనియన్ బడ్జెట్లో క్రిప్టో కరెన్సీపై 30% ట్యాక్స్ని విధిస్తున్నట్టు యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 30% అండి. డిజిటల్ ఆస్తుల బదిలీ లేదంటే క్రిప్టో కరెన్సీ రెండు ఒకటే, కాబట్టి మీరు ఏ విధంగా మీరు తీసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసరికి 30% పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రతి లావాదేవీ పైన ఎక్స్ట్రా 1% కూడాను చెల్లించవలసి ఉంటుంది. 2022 ఫిబ్రవరిలో జిఎస్టీ ద్వారా కలెక్ట్ చేసిన సొమ్ము ఎంత? 2022 ఫిబ్రవరిలో జిఎస్టీ ద్వారా కలెక్ట్ చేసిన సొమ్ము ఎంత? ఆన్సర్ వచ్చేసరికి 1.33 లక్షల కోట్లు. ఆన్సర్ వచ్చేసరికి ఎంత అండి? 1.33 లక్షల కోట్లు అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే ఏ పథకం కింద ఒక టీవీ ఛానల్ ప్రోగ్రామ్ని 12 నుంచి 200 టీవీ ఛానళ్లకు విస్తరించడం జరిగింది? ఏ పథకం ద్వారా ఒక టీవీ ఛానల్ ప్రోగ్రామ్ని 12 నుంచి 200 టీవీ ఛానళ్లకు విస్తరించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసరికి పిఎం ఈ విద్య అండి. పిఎం ఈ విద్య. ఈ బిట్స్ అన్ని ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న బిట్స్. ఇంకా హౌసింగ్ గురించి, అదేవిధంగా డిఫెన్స్ గురించి నేను ఎక్కడ టచ్ చేయలేదు. ఇవి కూడా ఎగ్జామ్లో మీకు అడగవచ్చు. కాబట్టి మళ్ళీ ఒకసారి బడ్జెట్ని తరువుగా చదువుకోండి. ఎన్టీపీసీకైనా గ్రూప్ డీకైనా వెళ్ళే వాళ్ళు 2022 బడ్జెట్ 2021 బడ్జెట్ రెండు కూడా చూసుకోండి. ఎందుకంటే
చాలా బిట్స్ ఉంటాయి, అవన్నీ నేను ఇక్కడ కవర్ చేయలేను కాబట్టి కొన్ని ఇంపార్టెంటే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇటీవల నితిన్ గడ్కరీ గారు బీహార్లోని ముంగేర్ నుండి డాస్ వరకు గంగా నదిపై 14.5 కిలోమీటర్ల పొడవైన రైల్ కమ్ రోడ్ వంతెనను ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, ఇటీవల నితిన్ గడ్కరీ గారు బీహార్లోని ముంగేరు నుండి డాస్ వరకు గంగా నదిపై 14.5 కిలోమీటర్ల పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ను ప్రారంభించారని అడిగారండి. ఆన్సర్ వచ్చేసరికి కగారియా అండి. ఆన్సర్ వచ్చేసరికి కగారియా. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 696 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో రోడ్డు మార్గం వచ్చేసరికి 333B అండి. నేషనల్ హైవే 333B అండి. ఇది నేషనల్ హైవే వచ్చేసరికి 333B. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్ వచ్చేసరికి 2021లో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న దేశం ఏది? 2021లో భారతదేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేసిన దేశం ఏదని అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యుఎస్ఏ. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం వచ్చేసరికి చైనా అండి. మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి అమెరికా అండి. రెండో స్థానంలో ఉన్న దేశం వచ్చేసరికి చైనా అండి. 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? మెక్సికన్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రఫెల్ నాడల్ అండి. రఫెల్ నాడల్ వచ్చేసరికి మెక్సికో ఓపెన్ 2022లో పురుషుల సింగిల్స్ యొక్క విజేత. తను క్యామరన్ నర్రీ మీద విజయం సాధించడం జరిగింది. గుర్తుకు పెట్టుకోండి, మెక్సికన్ ఓపెన్ 2022 పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసరికి రఫెల్ నాడల్ అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్లో బంగారు పథకం సాధించిన లవణి కళాకారుడు ఎవరు? లవణి అనేది మహారాష్ట్ర యొక్క జానపద నృత్యం. గుర్తుపెట్టుకోండి, లవణి అనేది మహారాష్ట్ర యొక్క జానపద నృత్యం. దుబాయ్లో జరిగిన ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్లో బంగారు పథకం సాధించిన లవణి కళాకారుడు వచ్చేసరికి సుమిత్ భలే అండి. గుర్తుపెట్టుకోండి, సుమిత్ భలే వచ్చేసరికి దుబాయ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్లో బంగారు పథకం సాధించడం జరిగింది. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే భారతదేశంలో ఏ విమానాశ్రయం పవర్ పాజిటివ్ విమానాశ్రయం హోదాను పొందుతుంది? భారతదేశంలోని ఏ విమానాశ్రయం వచ్చేసరికి పవర్ పాజిటివ్ విమానాశ్రయం హోదాను పొందుతుంది? ఆన్సర్ వచ్చేసరికి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి పవర్ పాజిటివ్ విమానాశ్రయం హోదాను పొందడం జరుగుతుంది. 31వ ఆగ్నేయ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? 31వ ఆగ్నేయ ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వియత్నాం అండి. వియత్నాంలోని హనాయి సిటీలో ఈ 31వ ఆగ్నేయ ఆసియా క్రీడలు జరగడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 31వ ఆగ్నేయ ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయంటే వియత్నాంలోని హనాయిలో జరగడం జరుగుతుంది. అదే మనకి 30వ ఆగ్నేయ ఆసియా క్రీడలు వచ్చేసరికి ఫిలిప్పీన్స్లో జరగడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి, 30వ ఆగ్నేయ ఆసియా క్రీడలు వచ్చేసరికి ఫిలిప్పీన్స్లో జరగడం జరిగింది. 31 వచ్చేసరికి మనకి వియత్నాంలోని హనాయి సిటీలో జరగడం జరుగుతుంది. ఇక మోటో వచ్చేసరికి 31st ఆగ్నేయ ఆసియా క్రీడల యొక్క మోటో వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఏ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా. గుర్తుపెట్టుకోండి, 31st ఆగ్నేయ ఆసియా క్రీడల యొక్క మోటో వచ్చేసరికి ఫర్ ఏ స్ట్రాంగర్ సౌత్ ఈస్ట్ ఏషియా అండి. మోటో వచ్చేసరికి మొత్తం దీంట్లో పార్టిసిపేట్ చేసే దేశాలు వచ్చేసరికి 11 దేశాల వరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఆగ్నేయ ఆసియా క్రీడలు వచ్చేసరికి మే 12, 2022 నుంచి 23 మే వరకు జరగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. 2022 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మనం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ప్రతి సంవత్సరం కూడాను మార్చి 3వ తారీఖున జరుపుకోవడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడాను మార్చి 3వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ 2022 థీమ్ వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతుంటారు. గుర్తుపెట్టుకోండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ యొక్క థీమ్ వచ్చేసరికి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించడం, రికవరింగ్ కీ స్పీసెస్ ఫర్ ఎకోసిస్టమ్
రీస్టోరేషన్, పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలక జాతులను పునరుద్ధరించడం. అదేవిధంగా 2021 యొక్క వరల్డ్ వైల్డ్ లైఫ్ డే యొక్క థీమ్ వచ్చేసరికి ఫారెస్ట్ అండ్ లివ్లీహుడ్స్. ఫారెస్ట్ అండ్ లివ్లీహుడ్ వచ్చేసరికి 2021 యొక్క థీమ్ అండి. రెండు కూడా మనకి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం స్లీనెక్స్ 2022 ఎక్కడ జరిగింది? భారతదేశం మరియు శ్రీలంక మధ్య జరిగిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం స్లీనెక్స్ 2022 ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నం అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విశాఖపట్నంలో జరగడం జరిగింది. దీంట్లో భారతదేశం నుండి పాల్గొన్న నావల్ షిప్ వచ్చేసరికి ఐఎన్ఎస్ కిర్చ్ అండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో భారతదేశం నుంచి పాల్గొన్న నావల్ షిప్ వచ్చేసరికి ఐఎన్ఎస్ కిర్చ్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్ ఆన్ బోర్డ్ మై ఇయర్స్ ఇన్ బీసీసీ? ఆన్ బోర్డ్ మై ఇయర్ ఇన్ బీసీసీ అనే పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టి అండి. ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టి. ఈ పుస్తకాన్ని శరద్ పవార్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా మనకి అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్తే మనకి ప్రతి సంవత్సరం కూడాను ఫార్ములా 1 రేసులు మొత్తం 21 టోర్నమెంట్లు జరుగుతాయి. ఫార్ములా 1 రేసులు అనేవి ఆల్రెడీ ఇయర్ వచ్చేసరికి 3 టోర్నమెంట్లు అయితే 3 గ్రాండ్ ప్రిక్స్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసరికి బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అండి. దీని యొక్క విజేత వచ్చేసరికి చార్లెస్ లేక్లర్క్. చార్లెస్ లేక్లర్క్ వచ్చేసరికి బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ యొక్క విజేత అండి 2022. అదేవిధంగా 2021 ఫార్ములా 1 డ్రైవింగ్ ఛాంపియన్షిప్ని గెలుచుకుంది వచ్చేసరికి మ్యాక్స్ వెస్ట్ఫన్ అండి. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. వింగ్స్ ఇండియా 2022లో ఏ విమానాశ్రయం జనరల్ కేటగిరీ కింద ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది? వింగ్ ఇండియా 2022లో ఏ విమానాశ్రయం జనరల్ కేటగిరీలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది? ఆన్సర్ వచ్చేసరికి కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉందండి? బెంగళూరులో ఉందండి, గుర్తుపెట్టుకోండి. కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందండి? బెంగళూరులో ఉండడం జరిగింది. ఫార్ములా 1 2022 సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న ఆటగాడు ఎవరు? ఇందాకే చెప్పాను కదండి, ఇయర్ 3 గ్రాండ్ ప్రిక్స్లు జరిగాయని. ఇందులో ఒకటోసరికి బహ్రెయిన్, రెండోది వచ్చేసరికి సౌదీ అరేబియా, మూడోది వచ్చేసరికి ఆస్ట్రేలియా అండి. ఇందులో మనకి మార్చి వరకే కాబట్టి చెప్పుకుంటుంది. మార్చి వరకు వచ్చేసరికి 2 జరిగాయి. ఒకటోసరికి సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్, రెండోసరికి బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అండి. సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ వచ్చేసరికి మ్యాక్స్ వెస్ట్ఫన్ గెలుచుకోవడం జరిగింది. మ్యాక్స్ వెస్ట్ఫన్ వచ్చేసరికి 2021 F1 డ్రైవింగ్ ఛాంపియన్షిప్ను కూడా గెలుచుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, F1 డ్రైవింగ్ ఛాంపియన్షిప్ 2021 విజేత వచ్చేసరికి కూడా మ్యాక్స్ వెస్ట్ఫన్ అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్స్ 2022లో ఎవరు ఎంపికయ్యారు? టైమ్ 100 ఇంపాక్ట్ అవార్డ్ 2022లో ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి దీపికా పదుకొనే అండి. ఆన్సర్ వచ్చేసరికి దీపికా పడుకొనే. ఉక్రెయిన్ నుంచి భారతదేశ పౌరులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను భారతదేశానికి తీసుకొని రావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఏంటి? ఆన్సర్ వచ్చేసరికి ఆపరేషన్ గంగా అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆపరేషన్ గంగా. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్, అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీబీటీలోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ, బెంగళూరు జోన్ అయినా కానీ, లేదంటే చెన్నై జోన్ అయినా కానీ, మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్, ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా కదా వాళ్ళే చదువుతారు. నేను మళ్ళీ చదువుతున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే
ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మాక్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్ రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. పరమ ప్రవేగ సూపర్ కంప్యూటర్ను ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డాష్ ద్వారా ప్రారంభించబడింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడుందండి? బెంగళూరులో ఉండడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడుంది? బెంగళూరులో ఉండడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మనం షార్ట్కట్లో ఏమైనా పిలుస్తామండి? ఐఐఎస్సి అని కూడా పిలవడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఐఐఎస్సి బెంగళూరు అండి. జనవరి 2022లో భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యల్ప నిరుద్యోగ రేటును నమోదు చేసింది? భారతదేశంలోని ఏ రాష్ట్రం 2022 జనవరిలో అత్యల్ప నిరుద్యోగ రేటును నమోదు చేసింది? ఆన్సర్ వచ్చేసరికి తెలంగాణ అండి. తెలంగాణ వచ్చేసరికి అత్యల్ప నిరుద్యోగ రేటును నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అత్యధిక నిరుద్యోగ రేటును వచ్చేసరికి హర్యానా నమోదు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అత్యధిక నిరుద్యోగ రేటు వచ్చేసరికి హర్యానా, అత్యల్పం వచ్చేసరికి తెలంగాణ. దేని ప్రకారం? 2022 జనవరి ప్రకారం. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య స్థాయి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో రానుంది? భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య స్థాయి బయోమాస్ ఆధారిత హైడ్రోజన్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో రానుంది? ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. రైతుల కోసం కిసాన్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన ఐఐటి ఏది? రైతుల కోసం కిసాన్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి రూర్కీ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఐఐటి రూర్కీ అండి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ మొదటి మహిళా చైర్మన్ అండ్ ఎంబీడీగా ఎవరు నియమితులయ్యారు? మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఓఎన్జీసీ అండి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి షార్ట్ ఫామ్ వచ్చేసరికి ఓఎన్జీసీ. ఓఎన్జీసీ యొక్క మొదటి మహిళ చైర్మన్ అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి ఆల్కా మిట్టల్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆల్కా మిట్టల్ అండి. భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టెడ్ రైల్వే వంతెన ఎక్కడ ప్రారంభించబడింది? భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టెడ్ రైల్వే వంతెన ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ మహారత్న కంపెనీకి ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవార్డు లభించింది? ఏ మహారత్న కంపెనీకి ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ అవార్డు లభించింది? ఆన్సర్ వచ్చేసరికి కోల్ ఇండియా లిమిటెడ్ అండి. ఆన్సర్ వచ్చేసరికి కోల్ ఇండియా లిమిటెడ్. ఫియర్లెస్ గవర్నెన్స్ పుస్తక రచయిత ఎవరు? ఫియర్లెస్ గవర్నెన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి కిరణ్ బేడి అండి. పుదుచ్చేరి మాజీ గవర్నర్ కిరణ్ బేడి గారు రచించిన పుస్తకమే ఫియర్లెస్ గవర్నెన్స్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసరికి వీరేంద్ర సింగ్ పతానియా అండి. వీరేంద్ర సింగ్ పతానియా వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క కొత్త డైరెక్టర్గా నియమితులవడం జరిగింది. డైరెక్టర్ జనరల్గా నియమితులవడం జరిగింది. నేను మళ్ళీ చెబుతున్నానండి, ఎవరైతే మా ఆర్ఆర్బీ గ్రూప్ డి మార్క్ టెస్ట్లు 50 టెస్ట్ సిరీస్ అదేవిధంగా 10 మార్క్ టెస్ట్ సిరీస్ ఈ రెండు కూడాను జూలై 12 నుంచి జూలై 15 లోపు తీసుకుంటారో వారికి ఫైనల్ ఎగ్జామ్లో కనుక జనరల్ అవేర్నెస్ అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఫైనల్లో 10 బిట్లు కనుక రాకపోతే గుర్తుపెట్టుకోండి, మేము ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నుంచి కానీ డైరెక్ట్ బిట్లు కానీ 10 బిట్లు అనేవి రాకపోతే మీరు మాకు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్టీపీసీ బిట్టులోని సికింద్రాబాద్ జోన్ అయినా కానీ బెంగళూరు జోన్ అయినా కానీ లేదంటే చెన్నై జోన్ అయినా కానీ మ్యాక్సిమం భువనేశ్వర్ జోన్ ఈ 4 జోన్లే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది రాస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ పేపర్స్లో బిట్లు అనేవి వచ్చా లేదా వాళ్ళే చూస్తారు. నేను మళ్ళీ చూస్తున్నాను, 10 బిట్లు కనుక రాకపోతే ఈ 3 రోజుల్లో తీసుకున్న వారికి వారు పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మార్క్ టెస్ట్ సిరీస్లు తీసుకొని రాయట్లేదో వారు కంపల్సరీగా ఈ 3 రోజుల్లో మార్క్ టెస్ట్లు తీసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్లో బిట్లు రాకపోతే మీరు పే చేసిన అమౌంట్
రీఫండ్ అవ్వడం అనేది జరుగుతుందండి.